అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత మనోహరమైనటువంటిది, మధురమైనటువంటిది. ఉపనిషత్తుల సారము, ఆచరణ వేదాంతం, అనుష్ఠాన వేదాంతం. భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు. భగవద్గీతలో పారాయణం చేస్తే తప్పు లేదు. 12-15 అధ్యాయాలు పారాయణానికి చక్కగా ఉపయోగపడతాయి. అయినప్పటికీ కూడా ఇది పారాయణ గ్రంథం కాదు, ఆచరించవలసినటువంటి గ్రంథం, అనుష్ఠానము చేయవలసినటువంటి గ్రంథం. ఉపనిషత్తులు, వేదం లోపల చివరి భాగమైనటువంటి ఉపనిషత్తులు, అన్ని ఉపనిషత్తులు చివరి భాగంలోనే ఉండవు, కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. ఇదంతా కూడా జ్ఞానాన్ని తెలియజేస్తాయి, మనం ఎవరము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ధర్మము, అర్థము, కామము తర్వాత వచ్చేది మోక్షమే. జీవితంలో మనము సాధించాల్సినటువంటిది మోక్షము. కాబట్టి ఆ సాధించాల్సినటువంటి మోక్షం గురించి మనం చేసేటటువంటి అనుష్ఠానమే భగవద్గీత. మోక్షంలో ఏం సాధిస్తాము? నాకు భగవంతుడికి తేడా లేదు, నేను ఎందుకు పుట్టాను, నేనెవరిని, నేను ఇక బంధనాల నుంచి ఎలా దూరం అవ్వాలి అని చెప్పి తెలుసుకోవడమే మోక్షము. దీని అంతటికీ కూడా మనకు శాస్త్రాలే మూల కారణం. ఈ శాస్త్రాలలో ఏముంటుంది? ధర్మాన్ని ఎలా నువ్వు సాధించాలి, అర్ధకామాలను ఎలా అనుభవించాలి, మోక్షం ఎలా సాధించాలి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవి చదువుతూ మనకేమైంది, 15 అధ్యాయాల వరకు చక్కగా వేదాలలో ఉన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం మనం. కర్మయోగం ద్వారా, భక్తి యోగం ద్వారా, రాజయోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా 15 అధ్యాయంలో నాకు భగవంతుడికి ఇక ఏ తేడా లేదు అనేటటువంటి స్థాయికి చేరుకున్నాం. చేరుకున్న తర్వాత ఇంకా ఏమన్నా మిగిలిపోయిందా? నేను భగవంతుడి యొక్క స్థాయికి ఇంకేమీ మిగలలేదు, అయిపోయింది. ఎప్పుడైతే మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకుంటామో అప్పుడు భగవంతుడి స్వరూపులం అయిపోతాము. అయితే ఆ దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి శాస్త్రములు చదవడం అనేటటువంటిది తప్పనిసరి. అందుకని చెప్పి భగవంతుడు ఏం చేశారంటే, ఎందుకైనా మంచిది అని 16, 17, 18 అధ్యాయాలను మనకు అందించారు. 16వ అధ్యాయం లోపల మనలో ఉన్నటువంటి లక్షణాలు దైవ లక్షణాల, ఆసురీ లక్షణాల అనే విషయాన్ని మనము చర్చించుకుని తెలుసుకున్నాం. మనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దైవ లక్షణాలు. అంటే మనలో ఉన్నటువంటి అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో, గర్వం లేకుండా ఉండడము, పొగరుగా ఉండకుండా ఉండడము, హంగు ఆర్భాటాలు లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా సాత్వికుల లక్షణాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి దేవతల లక్షణాలు. 26 లక్షణాలు ఉన్నాయి. ఆసురీ లక్షణాలు వచ్చేసరికి ఒక్క శ్లోకంలో చెప్పేశాడు ఆయన. చెప్పేసేసి ఈ లక్షణాలు ఉంటే నువ్వు అసురులతో సమానము అని చెప్పేసి చెప్పాడు. చెప్పేసిన తర్వాత చివరికి అసురుల యొక్క గతి ఏంటి అన్న విషయాన్ని తెలియజేశాడు. ఎలా ఉంటారు ఈ రాక్షసుల జాతి, అసుర జాతి ఎలా ఉంటారు, వారికి ఏం జరుగుతుంది, వీరందరూ ఎంత దుర్మార్గంగా జన్మలెత్తుతారు, ఎంత నీచ జన్మలెత్తుతారు, ఎంత ఘోరంగా ఫలితాలను అనుభవిస్తారు, ఇవన్నీ కూడా మనం 16వ అధ్యాయంలో తెలుసుకుందాం. 16వ అధ్యాయం చివరి లోపల భగవంతుడు చెప్పాడు, కాబట్టి శాస్త్రం ప్రమాణంగా తీసుకుని నువ్వు ఏ పనైనా చెయ్యి అని. అప్పుడు 17వ అధ్యాయంలోకి వచ్చాం. 17 అంటే కష్టం కదా, అందరూ శాస్త్రాలు తెలుసుకుని ఎంత తెలివితేటలు ఉండవు, మంచి గురువులు ఉండరు. వినపడట్లేదు సార్. స్ట్రక్ అయింది సార్. ఇప్పుడు వినిపిస్తుందా? శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలని తప్పక మనం తెలుసుకుని తీరాలి. శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుంటాం. కానీ శాస్త్రాల్లో ఉన్న విషయాలు అందరికీ తెలిసే అవకాశం లేదు.
సరైనటువంటి గురువులు దొరికినా ఆ గురువులకు పూర్తి జ్ఞానం ఉందో లేదో మనం తెలుసుకోలేము. తర్వాత ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు, ఏది ఆచరిస్తే కరెక్టో ఏది ఆచరించకపోతే కరెక్టో తెలియదు. నాలో శ్రద్ధ ఉంది, నేను దేవుడి దగ్గరికి చేరుకోవాలని ఉంది, నాకు పుణ్యం సంపాదించుకోవాలని ఉంది, మోక్ష మార్గానికి వెళ్ళాలని కూడా ఉంది. కానీ నాకు శాస్త్రాలు తెలియవే, అటువంటప్పుడు ఎలాగా అన్నప్పుడు భగవంతుడు చాలా సులభంగా ఏం చెప్పాడంటే, బాబు శాస్త్రం అనేటటువంటిది తెలుసుకుంటే చాలా మంచిది, తప్పక శాస్త్రాన్ని తెలుసుకోవాలి. కానీ తెలిసినా తెలియకపోయినా కూడా మనుషులు శ్రద్ధ ఉన్న వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. కొంతమంది సాత్విక శ్రద్ధ, కొంతమంది రాజసిక శ్రద్ధ, కొంతమంది తామసిక శ్రద్ధ. సాత్విక శ్రద్ధ ఉన్న వాళ్ళు చక్కగా ప్రశాంతంగా చదువుకోవడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, పూర్వజన్మ సుకృతం కొద్దీ. రాజసిక శ్రద్ధ ఉన్న వాళ్ళు హంగు ఆర్భాటం చేస్తూ ఉంటారు. తామసిక శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఏ పద్ధతి, నియమాలు, నీతి ఇవన్నీ లేకుండా చేస్తారు. ఉదాహరణకు ఒక పారాయణం తీసుకుందాం. పారాయణంలో భగవంతుడితో ఐక్యమైపోవాలని చేస్తే సాత్విక శ్రద్ధ. లేదా అందరూ చూస్తున్నారా లేదా, నేను అందరి లోపల గొప్పవాడిని అయిపోవాలి అని చెప్పేసి హంగు ఆర్భాటంతో 10 మందిని పిలిచి నేను ఎంత బాగా చేస్తున్నానో చూడు అనడము, వారందరి నుంచి ఏదో ఆశించడము, ఇదంతా కూడా రాజసిక శ్రద్ధ. ఏ నియమం లేదు, ఏం లేదు, పద్ధతి లేదు, పాట లేదు, ఇష్టం వచ్చినట్టుగా చేయడం తామస శ్రద్ధ. సో భగవంతుడు అంటాడు, ఇది ఆటోమేటిక్ గా వస్తుంది, కానీ దీన్ని మనం తగ్గించుకోవాలయ్యా. తామస రాజసికాలు మంచివి కాదు, తగ్గించుకోవాలి. అంటే తగ్గించుకోవాలా, ఎలా తగ్గించుకోవాలండి అంటాడు. అంటే ఎలా తగ్గించుకోవాలి అంటే మార్గం ఉంది. సాత్వికం మనకు పెంచుకోవాలి అల్టిమేట్లీ. కాబట్టి ఏంటంటే ఆహారం సరైనటువంటి తీసుకో అన్నాడు. ఆహారంలో కూడా 3 పద్ధతులు ఉంటాయంటే అవును. చక్కగా అరిగిపోయేటటువంటివి, మన పండ్లకు వీటన్నిటికీ కూడా ఎక్కువ కష్టం కలిగించకుండా ఉండేవి, మన పుష్టిని ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటివి సాత్విక ఆహారాలని. వేడిగా ఉష్ణంగా ఉండేవి, అదే ఉష్ణము, తర్వాత కారంగా ఉండేవి, తర్వాత ఏమంటారు పుల్లగా ఉండేవి, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి రాజస ఆహారాలు అని చెప్పి. ఇక తామస ఆహారాలు అంటే నిలవబెట్టినటువంటి ఆహారాలు అని చెప్పేసి, పాడైపోయిన పాచిపోయిన ఆహారాలు అని చెప్పి. ఏదో శరీరం నింపుతాయి, కడుపు నింపుతాయి, కానీ దానివల్ల మనకి ఎటువంటి పోషకాలు దొరకవు. తామస ఆహారం తింటే తామస శ్రద్ధ పెరుగుతుంది, రాజసిక ఆహారాలు తింటే రాజసిక శ్రద్ధ పెరుగుతుంది, సాత్విక ఆహారాలు తింటే సాత్విక శ్రద్ధ పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే సాత్విక శ్రద్ధ అవసరం. కాబట్టి సాత్విక శ్రద్ధ నువ్వు పెంచుకో అంటే, సరే దేవుడా ఈ రోజు నుంచి మంచి ఆహారం తింటాను, నెక్స్ట్ ఏం చేయాలి అంటాడు. ఏం చెయ్యాలి కాదు, నువ్వు కాదు, ప్రపంచంలో ఎవరైనా చేయాల్సినవి 3 పనులు: యజ్ఞము, తపస్సు, దానము. ఈ 3 కూడా మనం ఏం తెలుసుకున్నాము, సాత్విక పద్ధతిలో ఏమంటారు, రాజసిక పద్ధతిలో, తామసిక పద్ధతిలో ఏంటి అనేవి మనం చాలా విపులంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చెప్తే మళ్ళీ ఈ క్లాస్ అంతా దానికి అయిపోతుంది. యజ్ఞము, ఏ పనైనా మనము ప్రతి కర్మని యజ్ఞం అని అంటారు. ఆ కర్మని త్యాగబుద్ధితో చేస్తూ ప్రశాంతంగా చేస్తే అది సాత్విక యజ్ఞం అని. హంగు ఆర్భాటాలతోని, వేరే వాళ్ళతో అవసరాలతోని ఉంటే అది రాజసం అని. నీతి నియమాలు లేకుండా, పద్ధతి పాటించకుండా చేస్తే తామస యజ్ఞం అని. అదే విధంగా తపస్సు 3 రకాలు: మనస్సు, వాక్కు, కాయము. 3 కరెక్ట్ గా పెట్టుకుంటే అది సాత్వికము. అందులోపల కూడా నోరు పాడేసుకొని అవి ఇవి చేసి కొద్దిగా హంగు ఆర్భాటంగా ఉండి చేస్తేనేమో అది రాజసిక తపస్సు. ఇక మానసిక తపస్సు, తామసిక తపస్సు అంటేనేమో అవతల వాళ్ళపైన అసలు గౌరవం ఉండదు, మనం చేసే పని పైన శ్రద్ధ ఉండదు, ఇదంతా కూడా తామసిక తపస్సు. మరి దానం అంటే ఏంటి అంటే, దానం ఇచ్చేటప్పుడు అయ్యో నేను ఇంతే ఇస్తున్నానా అని సిగ్గుపడుతూ, ఇది వేరే వాడి వస్తువు నా దగ్గర ఉంచుకున్నాను, ఇచ్చేసిన తర్వాత హమ్మయ్య అని చెప్పేసి ఫ్రీగా అయిపోవడం, అది సాత్విక దానం. రాజసిక దానం అంటే నాకు నేను ఇచ్చాను, వాడు నాకు ఎప్పుడో ఇస్తాడు అనుకోవడం. అంటే సరైనటువంటి ప్రదేశము, సరైనటువంటి సమయము, సరైనటువంటి వ్యక్తి కాకుండా కేవలము మనకు అవసరపడతాడని ఇచ్చేటటువంటిది రాజసిక దానం. సాత్వికంలో అట్లా కాదు, సరైన ప్రదేశంలో ఎవరికైతే ఇవ్వాలో వారికే. మనం జీవితంలో చాలా సార్లు చూస్తాం, మనం డబ్బు ఇచ్చిన వాళ్ళు మనకు మళ్ళీ డబ్బు ఇవ్వకుండా ఉండడం చూస్తూ ఉంటాం. అప్పుడు అంటాడు, చూడు వాడికి ఇంత సహాయం చేశాము, అంత సహాయం చేశామని బాధపడుతూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే అపాత్ర దానం అంటారు. కాబట్టి అపాత్ర దానం ఎప్పుడూ పనికిరాదు అపాత్ర దానం. కాబట్టి అపాత్ర దానాలు చేయకుండా ఉండాలి. సో అది నెక్స్ట్. ఇక తామసిక దానం అయితే గుర్తే ఉండదు అసలు, అవతల వాడిని తెచ్చే కదా పో 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 అని ఇలా దులిపేయడం. స్ట్రక్ అయింది సార్, మళ్ళీ వాయిస్ రావట్లేదు. వినిపిస్తోందండి? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, కనిపిస్తున్నారు. సాత్విక, రాజసిక, తామసిక శ్రద్ధలు. సాత్విక, రాజసిక, తామసిక
ఆహారాల ద్వారా పెరుగుతాయి. చెయ్యవలసిన పనులేంటి? యజ్ఞము, తపస్సు, దానము. జీవితంలో ఎవరు చెయ్యాలన్నా కూడా మీరు, నేను, ప్రతి ఒక్కరూ చేయాల్సినవి 3 యజ్ఞం, తపస్సు, దానం. దీన్ని వైటీడీ అంటారు అంటున్నాం. అమ్మయ్య చెయ్యాలి. అప్పుడు లాస్ట్ లో చెప్తున్నాడు అనమాట, ఇవన్నీ చెప్పడం నీకు అనవసరమయ్యా, ఆనెస్టీ చెప్పాలంటే ఒక్కటే నువ్వు చేయాల్సింది ఏంటంటే సాత్వికంగా చెయ్యాలి. రాజసం తామసం ఊరికే నీకు జనాలను అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఒక్కొక్కసారి నువ్వు కూడా చేసేటటువంటి పనులు అర్థం చేసుకోవడానికి చెప్పాను కానీ రాజసికము తామసికము మంచివి కాదు. సాత్విక గుణాలను పెంచుకోవాలి. సాత్విక కర్మలే చెయ్యాలి. సాత్విక కర్మలు చేసినప్పుడు మాత్రమే నీకు సరైనటువంటి విలువలు ఉంటాయి. నువ్వు ఎదగడానికి అవకాశం ఉంది. రాజసిక తామసిక కర్మలు మంచివి కాదు. ఇక్కడ ఒక్కసారి ఆపుతాను. రాజసికం అంటే గుర్తింపు, హంగు, ఆర్భాటాలతో చేసేది. సో ఇప్పుడు మనలో ఎంతమంది గుర్తింపు, హంగు, ఆర్భాటాలు, కోరిక, ఈ 4 లేకుండా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? హంగు, ఆర్భాటము, జనాల్లో గుర్తింపు, తర్వాత కోరిక. అలానే చేస్తాం సార్. ఏది కొంచెం ఇచ్చినా పర్వాలేదు, ఎవరికి తెలియాలనేం లేదు సార్. మన తృప్తికి మన చేతిలో ఏముంటే ఎంతైతే అంతే. కోరికలు కోరుకోకుండా, రిటర్న్ ఏమి ఆశించకుండా, సార్ ఫలితం ఏమి ఆశించకుండా, ఇది నేను ఇచ్చాను అంటే నాకు ఏదో మంచి జరుగుతుందనో, లేకపోతే వాళ్ళ నుంచి నేనేదో ఆశించానో అట్లా. మన దగ్గర ఉంది, ఇచ్చేకి అవుతుంది, ఇస్తున్నాం అంతే. వాళ్ళకి అవసరం ఉంది, ఇస్తున్నాం. అంటే కాదు, ఇప్పుడు అవతల వాడికి మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు మీకు వాళ్ళతో అవసరం పడింది అనుకోండి, నేను అప్పుడు లేదు చేశాను కదా. లేదు సార్. ఇంకా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? హంగు, ఆర్భాటము, తర్వాత ఇలాంటివి ఏమి చేయకుండా యజ్ఞము, తపస్సు, దానము, 3 కూడా. అంటే మీరు చేసే పనులు సార్, అందరినీ 10 మంది సార్ ఎక్కువ సార్లు మన మనసుకు తృప్తి కలగద్ది, మనకు సంతోషం కలగద్ది అంటే కూడా ఇస్తాం సార్. కాదు ఎదుటి వాళ్ళ అంటే ఆనందం కోసం కూడా. సరే. సో ఈ విధంగా ఏదైతే సరే మీరు ఎలా చేస్తారనేది మీకు తెలుసు, ఇక్కడ గ్రూప్ లో అందరూ చెప్పక్కర్లేదు. కాకపోతే ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ ఏమిటంటే, మనం ఏదైతే జనాల నుంచి ఆశించి చేస్తామో అది ఎప్పుడు మంచిది కాదు. అదే విధంగా భగవంతుడి నుంచి కూడా కోరికలతోని ఆశించకూడదు అని చెప్తున్నాడు. యజ్ఞం ఎప్పుడు కూడా కోరికలతోనే ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇది ఒకటి మళ్ళొకసారి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంటారని రిపీట్ చేస్తున్నా. ఇప్పటి వరకు చెప్పినవన్నీ మనం గత 7-8 17వ అధ్యాయం 7-8 వారాలుగా తెలుసుకుంటున్నాము. అదే మళ్ళీ 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 చెప్తున్నాను. కోరికలతో చెయ్యకూడదు అని చెప్పేసి చేసిన తర్వాత ఇప్పుడు మిగిలింది సాత్విక కర్మ. 100కు 100% సాత్విక కర్మ చేయగలిగామా? ఎవరన్నా చెప్పండి. ఇప్పుడు 100కు 100% చేయగలమా మనం? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంత బాగానే చేస్తున్నాం, ఏమి కోరికలు కోరుకోవడం లేదు, నిర్మలంగా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము. అలా యజ్ఞము, తపస్సు, దానము చేస్తున్నాం. దానం ఇచ్చేటప్పుడు కొంత కూడా నేను ఇస్తున్నాను అనే భావన లేకుండా, అసలు నేను ఇచ్చాననే భావనే లేదు, ఇది వాడి వస్తువు అని చెప్పి ఇచ్చేయాలి. ఇలా అందరూ చేయగలుగుతున్నారా? చేయగలుగుతున్నారు. ఒకరు చేయలేపారు, ఇద్దరు చేయలేపారు, ఓకే, చేయలేరు. సో కాబట్టి ఏంటంటే కొంతమంది చేస్తామని, కొంతమంది చెయ్యమని చెప్పి అంటున్నారు. సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ చాలా మంది చేయగలుగుతాం, చాలా మంది చేయలేము. అంటే ఇప్పుడు నేను ఇది ఇచ్చేటప్పుడు ఇది వీడికి ఇస్తున్నాను అని కూడా అనుకోరు, ఇది వాడి వస్తువు వాడికి ఇచ్చేస్తున్నాను అనుకోవడం దానము. తర్వాత పని చేస్తున్నప్పుడు కూడా 10 మందిని పిలిచి రా 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 మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నా అని చెప్పేసి అందరినీ పిలిచి వాళ్ళందరి ముందు మనం ఎంత భక్తులమో ప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారా ఎంతమంది అయినా? లేక మీకోసం చేసుకుంటున్నారా? ఎవరు రాకుండా మీరే భగవంతుడితో కనెక్ట్ అనేలాగా చేసుకుంటున్నారా? మీరే ఆలోచించాలి. ఇది నాకు జవాబు చెప్పక్కర్లేదు, మీరే ఆలోచించుకోండి. హంగుతోటి, ఆర్భాటంతో చేస్తున్నారా? లేక మీరే బ్రాహ్మణుని పిలవక్కర్లేదు, ఎవరిని పిలవక్కర్లేదు, మీరే కూర్చుని సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు, మీరే కూర్చుని వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అన్ని రకాల వ్రతాలు, అన్ని రకాల నోములు, అన్ని రకాల అభిషేకాలు అన్ని కూడా మీ సొంత దీంతో చేసుకోవచ్చు మీరు. కాబట్టి అందులోపల ఎటువంటి ఇది లేదు, ఏ హంగు ఆర్భాటాలు లేవు. సో ఈ విధంగా కేవలము సాత్విక కర్మలకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి తర్వాత విషయాలు అప్లికేబుల్ అవుతాయి. అంతేగాని సార్ నేను మంచిగా చేశాను సార్, 10 మందికి అన్నం పెట్టాను, 10 మందికి డబ్బులు ఇచ్చాను, 10 మందికి ఇది ఇచ్చాను, 10 మందికి అది ఇచ్చాను అని చెప్పి మన లోపల ఏదైతే ఉంటుందో ఆ భావము పూర్తిగా పోవాలని నేను అన్నాను. సరే, ఎక్కువ శాతం కనుక మనలో మిగిలిపోతే సాత్విక కర్మ చేయడం కష్టం. ఇప్పుడు యాక్చువల్ గా మన జీవితంలో ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఎవరైనా చెప్పండి. భగవంతుడిని చేరుకోవడం అంటే మోక్షం. మన జీవితంలో మోక్షం.
ఇప్పుడు మోక్షం సంగతి పక్కన పెట్టేసేసి కనీసం చేసే కర్మకైనా కరెక్ట్ ఫలితం రాకపోతే ఎట్లాగా? మోక్షం తర్వాత లాస్ట్ స్టెప్, మోక్షము లాస్ట్ స్టెప్, కానీ కనీసం చేసే పనైనా సరిగా చేయకపోతే ఎట్లాగా? సరిగా దాని ఫలితం రాకపోతే ఎట్లాగా? ఒకడు యజ్ఞం చేస్తున్నారండి, యజ్ఞం అంటే అగ్నిహోత్రం చేస్తున్నాడు, అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు కనీసం మినిమం ఫలితమైనా ఉండాలి కదా దానికి. అది కోరే పని లేదు సార్, మనం చేసిన పనికి ఆటోమేటిక్ గా దానికి ఏం రావాలో అది వస్తుంది, కోరే పని లేదు. ఇంకెవరైనా మాట్లాడండి. పుణ్యవసం చేయకూడదు సార్, ధర్మం దానము చేసేటప్పుడు పుణ్యవసం చేయకూడదు. దానం గురించి కాదు ఇక్కడ, మీరు వినలేదు. యజ్ఞము, తపస్సు, దానము 3 విషయాలు చెప్తున్నాం మనం, అవునా? కోరికతో చేయకూడదు సార్. కరెక్ట్. యజ్ఞం అంటే రకరకాల యజ్ఞాలు అంటే మనం చేసేటటువంటి ప్రతి పనిని యజ్ఞం అని అంటారు. కోరికతో చేయకూడదు, హంగుతో చేయకూడదు, ఆర్భాటంతో అవును. ఆ 12 అవును అవన్నీ యజ్ఞాలే. కరెక్ట్. 4వ అధ్యాయంలో చెప్పినవన్నీ యజ్ఞాలే. ఇవన్నీ కూడా హంగు, ఆర్భాటము, కోరిక ఇవన్నీ లేకుండా చేయాలి. ఓకేనా? సో ఇలా చేసి యజ్ఞముని సాత్వికంగా చేయాలి. ఇవన్నీ మళ్ళా నేను ఏది సాత్వికం అని చెప్పాలంటే మళ్ళీ మొత్తం అధ్యాయం చెప్పాలి కదా. కాబట్టి పాత క్లాసులు వినండి. ఇప్పటికి చాలా వరకు 15 నిమిషాలుగా రివిజన్ చేయిస్తున్నాను కదా. సో సాత్వికము, రాజసము, తామసము. సాత్వికమే అన్నిటికంటే గొప్పది. యజ్ఞము, తపస్సు, దానము అనేటటువంటివి సాత్వికంగా మాత్రమే చెయ్యాలి. ఒకసారి ఈ పాయింట్ అర్థమైన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు నేనేమన్నాను? లాస్ట్ సెంటెన్స్ ఏమన్నాను? యజ్ఞము, తపస్సు, దానము సాత్వికంగా చేయాలి. సాత్వికంగానే చేయాలి. తపస్సు, దానము సాత్వికంగా చేయాలి. సాత్వికంగానే చెయ్యాలి. కోరికలు లేకుండా భక్తితో, కోరికలు లేకుండా భక్తితో చేయాలి. అయితే ఇప్పుడు జీవితంలో అన్నిసార్లు ఇది సాధ్యపడుతుందా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ సార్లు సాధ్యం అవ్వదు. మరి ఎలాగా? మరి ఇప్పుడు దీని అంతటికీ మరి మనం ఏం చేయాలి? ఏం సాధిస్తే మనకు వస్తుంది ఇది? సాత్విక గుణం చాలా గొప్పది, కానీ సాత్విక గుణం ఏదైతే ఉందో ఈ సాత్విక గుణం మనని మోక్ష మార్గం వైపుకు తీసుకెళ్ళాలి. అప్పుడు లాభం. సాత్విక గుణం ఉండి లాభం ఏంటి? సాత్విక గుణం ద్వారా మనకు మన గురించి తెలియాలి, మోక్షం అనేది తెలియాలి. కాబట్టి అది ఎలా ఉందో చెప్తానయ్యా. అది 3 పదాలలో ఉంది. ఓము, తత్తు, సత్తు అనేటటువంటి 3 పదాలు. ఈ 3 పదాలు కూడా పరబ్రహ్మకు సంబంధించినవే. ఎప్పటి నుంచో సనాతనంగా ఉన్నటువంటి పరబ్రహ్మ సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి ఫంక్షన్స్ చేస్తున్నాడో ఆయన యొక్క మూలమే ఓం తత్సతు అని చెప్తున్నాడు. పరబ్రహ్మ యొక్క నామమే ఓం తత్సతు. చెప్పండి. పరబ్రహ్మ యొక్క నామమే ఓం తత్సత్. కరెక్ట్. కానీ భగవంతుడికి పేరు, జాతి, లింగము ఇవన్నీ ఉంటాయా? ఉండవు. కానీ మనకు తెలుసుకోవాలి కదా ఏదో ఒకటి. ఉదాహరణకు ఒక పిల్లాడు పుడితే వాడికి తన పేరు తెలియదు, ఏమీ తెలియదు, వాడు ఎక్కడున్నాడో తెలియదు, కొత్త లోకం. కానీ ఆ పిల్లాడికి మనము పలకరించడానికి ఏదో ఒక పేరు పెడతాం కదా. ఏదో ఒక పేరు పెట్టాలి. ఆ ఏదో ఒక పేరు పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాడు ఆ పేరు ద్వారా పలుకుతాడు. అదే విధంగా ఏ విధంగానైతే పరబ్రహ్మని మనము తలుచుకోవాలో, ఓ పరబ్రహ్మ అనుకోము. ఆ పరబ్రహ్మని తలుచుకోవడానికి ఓం తత్సత్ అంటారు. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? పరబ్రహ్మని ఏ పేరుతో పిలవాలి చెప్పండి? రాముడి పేరుతో పిలవాలా? కృష్ణుడి పేరుతో పిలవాలా? గోవిందుడి పేరుతో పిలవాలా? ఎవరి పేరుతో పిలవాలి? ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సో కాబట్టి ఏంటంటే వేదాలు ఏం చెప్పాయంటే ఓం తత్సత్ అని పిలిస్తే అది పరబ్రహ్మకు చెందుతుంది అని. అంటే బ్రహ్మకు పేరు లేదు, జస్ట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ ఓన్లీ మేము ఓం తత్సత్ చెప్తున్నాం. మీ కన్వీనియన్స్ కోసమే ఓం తత్సత్ అని చెప్తున్నాము. ఎప్పుడైతే మీరు ఓం తత్సత్ అని చెప్పేసి చెప్తారో అప్పటిదాకా డిఫైన్ కానటువంటి భగవంతుడు, అప్పటిదాకా నిర్వచనం లేనటువంటి భగవంతుడిని మన కోసం నిర్వచించడం జరిగింది, మన కోసం కాస్త చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నిర్వచించినటువంటి ఓం తత్సత్ గురించి మనం తెలుసుకుందాము అన్నాడు. ఈ పాయింట్ అర్థమైందా? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. భగవంతుడికి రూపం ఉందా? లేవు. అంటే భగవంతుడిని నిర్వచించడానికి వీల్లేని పరిస్థితిలో ఉంది. అవన్నీ లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు నేను అంటుంది భగవంతుని ఏ పేరుతో పిలవాలి? ఓం తత్సత్ పిలిచినప్పుడు ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ గాడ్. అప్పటి వరకు ఎవరినైతే మనం నిర్వచించడానికి వీలైనటువంటి దేవుడు ఉన్నాడో ఆయన నిర్వచించడం జరిగింది.
కాబట్టి ఓం తత్సత్ అనేది ఒక మహామంత్రం అయ్యా. దీని ద్వారా అప్పటిదాకా మనకు తెలియని దేవుణ్ణి ఇప్పుడు తెలుసుకుంటాము. ఇప్పటిదాకా దేవుణ్ణి ఎలా పిలవాలో తెలియదు మనకు, ఎందుకంటే ఆయన అవ్యయుడు, ఆయనకు నిర్మలుడు, ఆయనకి ఏ విధమైనటువంటి వికారాలు లేదు, నిర్వికారుడు, ఇవన్నీ తెలుసు మనకు లక్షణాలు. కానీ ఆయన పేరేంటయ్యా, పేరేంటి అంటే పేరు తెలియదు. కాబట్టి ఆ ఓం తత్సత్ అనేది తెచ్చుకుందాము. ఈ ఓం తత్సత్ అనేటటువంటి తెలియనప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారయ్యా. ఈవెన్ బ్రహ్మదేవుడు సృష్టికర్త ఎవరైతే ఉంటాడో హిరణ్య గర్భుడు, ఆయన కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. అసలు ఎలాగా నేను పిచ్చెక్కిపోయాడని చెప్పేసి అంటాడు. ఈయనైతే అసలు మన జ్ఞానేశ్వర్ అంటాడు, లిటరల్లీ బ్రహ్మదేవుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఆయన భగవంతుడు ఎక్కడున్నాడో గుర్తించలేదు. అప్పుడు ఓం తత్సత్ అని చెప్పిన తర్వాత అప్పుడు అమ్మయ్య, నేను ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో హిరణ్య గర్భుడు అని మనం పిలుస్తామో ఆయన అప్పుడు గుర్తించాడు, ఓకే ఓం తత్సత్ అంటే నేను ఆ పరబ్రహ్మని అందుకోవచ్చు అని అర్థమైంది. అప్పుడు ఏం చేశాడంటే ఈ ఓం తత్సత్ అనే దాన్ని మన అందరికీ తెలియజేయాలి. కాబట్టి ఇది వేదంలోని ఆజ్ఞ, ఇది వేదంలోని ఆజ్ఞ. వేదంలో ఏం చెప్పింది అంటే ఓం తత్సత్ అని చెప్పింది. ఆ వేదంలోని ఆజ్ఞను బ్రాహ్మణులకు చెప్పారు. బ్రాహ్మణులకు చెప్పి యజ్ఞం ద్వారా ఓం తత్సత్ అనండి అని చెప్పారు. 3 పదాలు చెప్పాను నేను, చెప్పండి. యజ్ఞం ద్వారా ఓం తత్సత్ ను తెలియచేయాలి. అది ఒకటి. ఓం తత్సత్ అనేది ఇది బ్రాహ్మణులకి చెప్పారు. ఆజ్ఞ. బ్రాహ్మణులు యజ్ఞం ద్వారా కాదు, ఒకడు వేదంలో చెప్పారన్నారు, కరెక్ట్. అది వేదంలో ఉన్నటువంటి మాటని బ్రాహ్మణులకు అందించి యజ్ఞం ద్వారా ఓం తత్సత్ అనండి అని చెప్పారు. చెప్పండి మొత్తం స్టేట్మెంట్ ఎవరైనా. వేదంలో ఓం తత్సత్ అనేది బ్రాహ్మణులకు చెప్పి యజ్ఞం ద్వారా అందరికీ తెలియచేయాలి. యజ్ఞం ద్వారా యజ్ఞాలు ఆచరించండి అన్నాడు. యజ్ఞం అంటే యజ్ఞం తపస్సు దానం, యజ్ఞం అంటే యజ్ఞ తపస్సు దానాలు ఓం తత్సత్ ద్వారా చేయండి. భగవంతుడిని తెలుసుకోండి అన్నారు సార్. అంటే మీరు ఏ పని చేసినా ఓం తత్సత్ అనండి అని చెప్పేసి వేదాల్లో చెప్పారు. అది చెప్పడానికి ఎవరు చెప్పారు? బ్రాహ్మణులను ఉద్దేశించారు. బ్రాహ్మణులు అంటే ఎవరు? శాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళకి ఓం తత్సత్ అని చెప్పే పదము వేదాల్లో ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల్లోంచి. ఎవరికి వచ్చింది? బ్రాహ్మణులకు. ఏం చేయాలి బ్రాహ్మణులు? వైటీడీలో అందరితోని జయించాలి. అందుకే బ్రాహ్మణులే పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తారు. బ్రాహ్మణులు అంటే ఎవరైనా కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనకు చాలా మంది కులంతో సంబంధం లేకుండా చాలా బ్రాహ్మణులు అంటే ఈ ఆచార వ్యవహారాలు చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో యజ్ఞ యాగాలు, వాళ్ళందరికీ కూడా పద్ధతి ఇచ్చారన్నమాట. పద్ధతి ఇచ్చి ఈ పద్ధతిలో మీరు చెయ్యండి అని చెప్పారు. అందుకే మీరు ఏ పని చేసినా ఇంటికి బ్రాహ్మణ్ వచ్చి చేస్తాడు. బ్రాహ్మణ్ అంటే కులంతో కాదు. ఇప్పుడు ఈ రోజుల లోపల చాలా మంది బ్రాహ్మిన్స్ ట్రైనింగ్ తీసుకుని అన్ని కులాల వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మన తిరుపతి లోపల బోలెడంత మంది నాన్ బ్రాహ్మిన్ అంటే పుట్టుకతో బ్రాహ్మిన్లు కానటువంటి పూజారులు ఉన్నారు. అదే విధంగా మన రామాలయం ఉంది కదా, అయోధ్య రామాలయం, అందులో ఉన్నటువంటి వాళ్ళలో 40-50% పైన పుట్టుకతో బ్రాహ్మణులు కానటువంటి బ్రాహ్మణులు ఉన్నారన్నమాట. కాబట్టి బ్రాహ్మణం అనేది కులం కాదు, నేర్చుకునేటటువంటిది. ఎవరి పిల్లల్ని ఎవరైనా ఇప్పుడు ఇందు లోపల పుట్టుకతో బ్రాహ్మణులు కాని వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని వేదాలు నేర్పించవచ్చు. వాళ్ళు కూడా దంజం వేసుకుంటారు, వాళ్ళు కూడా గుడులలో పూజారులుగా అవుతారు. అదేమి రిస్ట్రిక్షన్ లేదు. బ్రాహ్మణులు అంటే కులం అని మాత్రం అనుకోవద్దు. నా ప్రవచనాలలో ఎక్కడ కూడా గుర్తుంచుకోండి, బ్రాహ్మణులు అంటే కులము కాదు. బ్రాహ్మణులు అంటే ఈ పద్ధతులన్నీ శ్రద్ధ చూపించి నేర్చుకునే వాళ్ళు అర్థం. ఓకేనా? సో ఈయన ఏం చేశాడు? వేదాలలో ఉన్న ఈ మాట ఇప్పుడు మనకి ఏంటంటే అల్టిమేట్ గా ఈ శ్లోకం వరకు మనం ఏం తెలుసుకున్నాము? ఎలాగ శాస్త్రాలు తెలియాలి మనకన్నాం. శాస్త్రాలు తెలియవు. శ్రద్ధ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంది, కానీ శాస్త్రాలు తెలియవు. శ్రద్ధ ఉంది, అప్పుడేమన్నానంటే ఆ శ్రద్ధని మంచిగా చేసుకోండి అయ్యా. మీకు శ్రద్ధ ఉంది కదా, ఆ శ్రద్ధని మంచి దారిలో తీసుకెళ్ళండి. అడ్డగోలు దారిలోకి తీసుకెళ్లిపోయి అక్కడ హంగు ఆర్భటం, ఇక్కడ పారాయణం చేస్తున్నారు, పద కూర్చుందాం, అక్కడ పారాయణం స్టేజ్ ఎక్కచ్చు, ఇక్కడ పారాయణంలో మనం అందరం కనిపించచ్చు, ఇక్కడ కీర్తి గడించవచ్చు, ఇక్కడ పారాయణం పేరు మీద డబ్బు కొట్టచ్చు, ఇక్కడ పారాయణం పేరు మీద డబ్బులు కలెక్షన్ చేయొచ్చు. ఇలా చేసుకుంటూ ఏం చేస్తున్నారు జనాలందరూ కూడా? సాత్విక శ్రద్ధ కాకుండా రాజసిక తామసిక శ్రద్ధల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే వాటిని వదిలేసేసి సాత్విక శ్రద్ధలోకి వెళ్ళు. సాత్విక శ్రద్ధ అంటే నిర్మలంగా నీకు దేవుడికి మధ్య మనకి ఎవరు ఉండకూడదు, మనకు దేవుడికి మధ్య ఎవరు ఉండకూడదు. అటువంటి సాత్వికమైన నిర్మలమైన పనులు చేయాలి. ఆ పనులు 3 పనులు: యజ్ఞము, తపస్సు, దానము. ఆ సాత్విక శ్రద్ధ ఎలా పెరుగుతుంది మన లోపల? ఆహారం ద్వారా. అర్థమైందా అండి? ఏం అర్థం కాకపోయినా అడగండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఓం తత్సత్ గత వారం కూడా ఇదే ప్రాబ్లం అయింది నాకు.
మీరు నా క్లాసెస్ ని రెగ్యులర్ గా వినకపోతే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది నేను. అర్థమైంది సార్, అర్థమైంది సార్. అయితే అర్థమైన వాళ్ళు చెప్పండి, శాస్త్రాలు ఎందుకు చదవాలి? మోక్షం కావాలంటే అవి కావాలి, అవి మనకు అర్థం కావు కాబట్టి బ్రాహ్మణుల ద్వారా జ్ఞానం కొరకు సార్, చదవాలి సార్. జ్ఞానం కొరకు చదవాలి. చదవాలి. జ్ఞానం వచ్చిన తర్వాత మోక్షం దారి తెలుసు. విహిత కర్మలు నిషిద్ధ ఆచరించడం కర్మలు, కోసం విహిత సార్. ఆచరణ కర్మలు ఏవో కోసం. అవి తెలుసుకోవడానికి శాస్త్రాలు చదవాలి. మనకేమన్నాడు? శాస్త్రములే ప్రమాణము. నువ్వు చేసే ప్రతి పని కూడా కరెక్టా తప్ప అంటే బుక్ లోపల చూసుకొని చెయ్యి అని ఆయన, అంతే. ఇది మనం 1,00,000 సార్లు చెప్పుకున్నాము. ఇంకా కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఏంటంటే శ్రద్ధ లేకపోవడం. శ్రద్ధవాన్ లభతే విహిత జ్ఞానం. కర్మలు అవి తెలియాలంటే శాస్త్రం చదవాల్సిందే. అవును మీరు కరెక్ట్ చెప్పారు, విన్నా నేను. అవును, ఇందాక కూడా చెప్పారు, కరెక్టే. సో ఇప్పుడు ఏంటంటే మనకు అవి ఎలా చెయ్యాలి అనేది మనం 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో అసురులు ఎవరు దేవతలు ఎవరు తెలుసుకున్నాము. దానికి చివరిలో ఏం చెప్తాడైనా? శాస్త్రాలు చదవండి, శాస్త్రాలు చదవండి, శాస్త్రాలు చదవండి అని చెప్పాడు. అక్కడ ఎండ్ అయిపోయింది 16వ అధ్యాయం. శాస్త్రాలే ప్రమాణం. శాస్త్రాలే ప్రమాణం. నా మనసుకు నచ్చిందండి, చేస్తాను. అక్కడ అందరూ కూర్చొని అడ్డగోలు పారాయణాలు చేస్తున్నారండి, నేను కూడా చేస్తానండి అడ్డగోలు పారాయణాలు. నువ్వేమన్నా బేబీవా పారాయణలు చేయడానికి? స్మాల్ బేబీనా అడ్డగోలు పారాయణలు చేయడానికి? చిన్నపిల్లలు సరే చేస్తారు, వాళ్ళు శ్లోకాలు బట్టి కొట్టాలి, ఓకే బట్టి కొడతారు వాళ్ళు. తర్వాత దాని అర్థం తెలుసుకోవాలి, దాంట్లో వివరణ తెలుసుకోవాలి. అది పద్ధతి. పారాయణము, వివరణ, ఆచరణ. కానీ అసలు పారాయణం దగ్గర ఆగిపోతే ఎట్లాగా? చిన్న పిల్లలకు అది నేర్పిస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఇంకా మనసు ఎదగదు కాబట్టి. చిన్నప్పుడు పారాయణానికి బట్టి కొట్టడానికి సులువైతుంది. అదే పెద్దయ్యాక 40 ఏళ్ళు వచ్చాక కూర్చొని బొజ్జలేసుకొని ఎంత బట్టి కొడతాం? మీ బొజ్జలు కాదు నేను అంటుంది, నా బొజ్జ గురించి చెప్తున్నా. నాకు బొజ్జ ఉంది కాబట్టి చెప్తున్నా. బొజ్జలేసుకుని ఎంత బట్టి కొడతాం? సచ్చోడుకుంటాం. ఏదైనా బట్టి కొట్టాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. నరకం అనుభవిస్తాం. బట్టీలు కొట్టి 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 నరకం అనుభవిస్తాం. అలాగా 5-6 గనక పారాయణాలు నేర్చుకున్నారంటే అయిపోయింది, మీ అమూల్యమైన సమయం పోయింది. ఇంట్లో హస్బెండ్ తోటి, వైఫ్ తోటి తిట్లు, బయట జనాలందరూ మిమ్మల్ని ఏదో వెళ్ళిపోయిందిరా, మోక్షం వెళ్ళిపోయింది అంటారు. ఏమి ఒక్క అడుగు ముందుకెయ్యారు జీవితంలో. ఎక్కడ ఇంకా 4 అడుగులు వెనక్కేస్తారు. ముందుకెళ్లే అవకాశం లేదు. కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పిందో ముందు తెలుసుకోవాలి ఫస్ట్. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఆ శాస్త్రంలో ఉన్నటువంటి దాని వల్ల నువ్వు ఏ కార్యము అకార్యము ఇవన్నీ కూడా నీకు తెలుసుకోవాలి. నాకు నచ్చిందండి, కుదరదు. నీకు నచ్చిందంటే 5వ చాయిస్ అది. మొట్టమొదటిగా వేదాలలో ఉందా లేదా? నాకు వేదాలు తెలియవు సార్, కాబట్టి నేను చేసే పని వేదాలు ఒప్పుకున్నాయా లేదా నాకు తెలియదు. సరే, పురాణాలు తెలుసా? పురాణాల్లో ఏమన్నా నువ్వు చేస్తున్న పని కరెక్ట్ అని ఉంటే అది ఒప్పుకో. లేదు సార్, పురాణాలు కూడా రావు. సరే పోనీ రామాయణ మహాభారతాలు విన్నావా? సార్ నేను అవి కూడా వినలేదు సార్. సరే కర్మ, వదిలేసేయి. కనీసం మీ ఊర్లో వాళ్ళు వీళ్ళు పెద్దలు, బ్రాహ్మణులు, పండితులు ఏం చేస్తున్నారో తెలుసా? అది 4వ పద్ధతి. తెలుసంటే వాళ్ళు చేస్తున్నట్టుగా ఆచరించు. ఇవేవి తెలియవు సార్ నాకు. అప్పుడు మాత్రమే నీ ఆత్మసాక్షి. సో కాబట్టి డైరెక్ట్ గా ఆత్మసాక్షి దగ్గరికి వెళ్ళిపోకూడదు మనము. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది ఏమైతుందంటే ఈ పారాయణ గ్యాంగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మసాక్షికి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్ గా. మాకు నచ్చింది చేస్తున్నాం. అది కాదు. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. బట్టి కొడితే దేవుడు దొరకడు. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ నేను 7-8 వారాలుగా చెప్పినా ఇంకా ఎందుకు ఎక్కట్లేదంటారు మైండ్ లోకి? అంటే ఒక 5% మందిని తీసేస్తాను. డెఫినెట్ గా వాళ్ళకి అర్థమైంది, వారు పవిత్రులు, వారి గురించి నేను కాదు. మిగతా వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు? ఎందుకంటే ఇది మట్టి కొట్టుకుపోయింది, జిగురుగా తయారైంది, మసి వచ్చేసింది. సో కాబట్టి మనం అక్కడ ఏమి చేయలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందుకే ఏంటంటే శాస్త్రాలని ప్రమాణం అన్నప్పుడు అర్జునుడు వెంటనే అన్నాడు. నాకు తెలిసి ఇట్లాంటి వాళ్ళు శ్రీనివాస్ స్టూడెంట్స్ లో చాలా మంది ఉన్నారు, చిత్రగుప్తుడు బ్యాచ్. మరి వాళ్ళందరి సంగతి ఏంటి? వీళ్ళందరికీ మరి శాస్త్రాలు తెలియవు కదా. శ్రీకృష్ణుడు అంటాడు, డోంట్ వర్రీ, పుట్టుకతోటే సాత్విక రాజసిక తామసిక శ్రద్ధలను వస్తాయి. అలాంటి వాళ్ళు సాత్విక శ్రద్ధ గురించి వెళ్ళాలి. సాత్విక శ్రద్ధ అంటే ఏంటి? గుంపులో గోవిందాల్ని సాత్విక శ్రద్ధ అనరు. నేను ఏకాంతంగా చేసే పనిని సాత్విక శ్రద్ధ అంటారు. హంగు ఆర్భాటము గుర్తింపు లేకుండా చేసేటటువంటి దాన్ని సాత్వికము అంటారు. కాబట్టి నేను గుంపు గోవిందాలు చెయ్యను, నేను మనస్ఫూర్తిగా నేర్చుకుంటాను అని చెప్పేసి చేసేదాన్ని సాత్విక శ్రద్ధ అంటారు. అలా సాత్విక శ్రద్ధని డెవలప్ చేసుకుంటాం. సాత్విక శ్రద్ధని ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో ఆ సాత్విక శ్రద్ధ ద్వారా మనం ఆలోచించడం మొదలెడతాం.
ప్రవచనాలు గుంపులో గోవింద కాదా? కాదు. ఎందుకంటే ఇక్కడ మనము ఎవరిది వాడు ఇండివిజువల్ గా ఆలోచిస్తున్నాడు. అందరూ కూర్చొని ఇక్కడ మనం బట్టి కొట్టట్లా. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు, కొంతమంది ఆవులిస్తున్నారు, కొంతమంది నిద్రపోయేలాగా ఉన్నారు, కొంతమంది గాఢ నిద్రలోకి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది గుంపులో యాక్టివిటీ కాదు. ఇది మనము కూర్చొని ఆలోచించే యాక్టివిటీ. ఇదంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఆలోచించాలి. మీరు ఆలోచించకపోతే ఇది కూడా వేస్టే. రావద్దు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆలోచించని వాళ్ళకి ఇవి ఎప్పటికీ అర్థం కావు జీవితంలో. కాబట్టి ఏం చేయాలి? సాత్విక గుణాలను పెంచుకోవాలి, నిర్మలమైనటువంటి మనస్సును పెంచుకోవాలి. పెంచుకొని చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి 3 రకాల: యజ్ఞము, తపస్సు, దానము. ఇవన్నీ మళ్ళీ 100 సార్లు చెప్పుకున్నాం కాబట్టి వదిలేసి వీటన్నిటిని కూడా పవిత్రం చేయాలంటే ఆ బ్రహ్మదేవుడు, ఆ పరబ్రహ్మ మనకు ఓం తత్సత్ అనే తన 3 మాటల ద్వారా తన గురించి తెలియజేశాడు. ఈ సాత్విక కర్మల్ని ఈ ఓం తత్సత్ తోటి కలిపేసే. నువ్వు కలిపిస్తే సాల్వ్ అయిపోతుందయ్యా. దీని అర్థాన్ని తెలుసుకోవయ్యా. అర్థాన్ని మనసుకు తెచ్చుకుని ఈ 3 అక్షరాలను చెయ్యాలి. ఒక్కసారి నేను అన్నమాటను రిపీట్ చేయండి. ఏమన్నాను నేను? సాత్విక కర్మలను ఓం తత్సత్తో కలపాలి. అర్థాన్ని తెలుసుకుని. అర్థాన్ని తెలుసుకుని ఆ మాట ఒకసారి అందరూ అనండి. అర్థాన్ని తెలుసుకుని అనేవాళ్ళు. అది. సో ఇది చాలా గొప్పదయ్యా. ఓం తత్సత్ అనేటటువంటిది చాలా గొప్పదు. వీటితోటి నువ్వు సాత్విక కర్మలను జాయిన్ చెయ్యి. అప్పుడు నీకు మోక్షము నీ వెంటబడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఓం తత్సత్ని నువ్వు ఎలా అంటే నీవు చేసే కర్మలని ఓం తత్సత్తో స్టార్ట్ చేయి. ఉదాహరణకు యజ్ఞం చేస్తున్నావు, ఓం అని స్టార్ట్ చేస్తావు. సో అలా అన్నమాట. ఇంకా తత్తెప్పుడు సత్యం అన్ని తెలుసుకుంటావు ఇవాళ. కాబట్టి అవి అప్పుడు నీకు వెంటబడిపోతుందయ్యా. ఇవన్నీ కూడా నీ వెంటబడతాయి. సత్కర్మ నువ్వు ఎప్పుడైతే, మళ్ళీ చూడండి, కర్మ అనడం లేదు నేను, మళ్ళొకసారి వినండి. కర్మ అనడం లేదు నేను, మళ్ళొకసారి వినండి. కర్మ అనడం లేదు నేను, సత్కర్మ అన్నాను. సాత్విక కర్మలు, మంచి కర్మలకు మాత్రమే ఈ ఓం తత్సత్. హత్య చేసేసి ఓం తత్సత్ అంటే ఎట్లాగండి? అనొచ్చు అంటారా? హలో, కూలీ చేసేసి కృష్ణార్పణం అనొచ్చు అంటారా? వెరీ గుడ్. అది గుర్తుంచుకోండి. సాత్విక కర్మలకు మాత్రమే ఇవి అనాలి. ఇప్పుడు మనం భగవద్గీతలో ఓం తత్సదితే, శ్రీమద్ భగవద్గీత అది కాదు. అక్కడ ఓం తత్సదితి అంటే భగవద్గీతని మనం ఒక గొప్ప యజ్ఞంగా భావించి చదువుతున్నాము. ఇది అడ్డగోలు పారాయణల కోసం ఉన్నటువంటిది కాదు. సో దాని అర్థం తెలుసుకోవయ్యా. ఇది తెలుసుకోకుండా నువ్వు చేసినట్లయితే ఏమైతుందో తెలుసా అయ్యా? మెడ లోపల నగలు ఇష్టం వచ్చినట్టు అన్ని ఇన్ని నగలు ఉన్నాయి, చేతులకు వేసుకునేవి అవి ఇవి అన్నిటి కట్టేసేసి మెడలో వేసుకుంటావా? ఎంత అగ్లిగా అయిపోతుంది. ఇంటికి ఎవరన్నా మంచి సాధువులు వాళ్ళు వీళ్ళు వచ్చారు, నీకు పద్ధతి తెలియదు, వాళ్ళందరికీ సరిగా పద్ధతులు తెలియకుండా వాళ్ళని అవమానం చేసి పంపిస్తావా? కాబట్టి అలా కాదు. ఇదంతా కూడా చక్కగా నోటి నుంచి నీకు బ్రహ్మనామం వస్తోంది అంటే దాని అర్థం ఏంటి అంటే సాత్విక కర్మలు చేస్తున్నావు, వాటి అర్థం కూడా తెలుసుకుని చేస్తున్నావు. అర్థం తెలుసుకోవడం గురించి ఇప్పుడు శ్రీనివాస్ ఎందుకు ప్రతి ప్రవచనంలో గోల చేస్తాడు అది ఇవాళ తెలిసిపోయింది. గత వారం కూడా దీని మీదే చాలాసేపు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అన్నం ఉంది, ఆకలేస్తుంది. లాస్ట్ వీక్ చెప్పాను, జ్ఞాపకం. అన్నం ఉంది, ఆకలేస్తుంది, కానీ పిల్లాడికి చేతి లోపల తీసుకొని నోట్లో పెట్టుకోవడం చేత కాదు, ఆకలి ఉండిపోతాడు. అదే విధంగా నూనె ఉంది, వత్తి ఉంది, అగ్ని ఉంది, వెలిగించాలి ఎలాగో తెలియదు నాకు, అప్పుడేలాగా? సో ఏదో ఒకటి ఉంటుంది మన దగ్గర, అసలు పద్ధతి తెలియడం లేదు. కాబట్టి ఆ 3 అక్షరాలను ఎలా వాడాలో నేను చెప్తాను, గుర్తుంచుకో. ఒకటి ముందు, ఒకటి మధ్య లోపల, ఒకటి లాస్ట్ లోపల వాడతారయ్యా. ఒకటి ప్రారంభంలో ఓంతో ప్రారంభిస్తారు, అయిపోయిన తర్వాత తత్ అంటారు, మొత్తం అయిపోయిన తర్వాత సత్ అంటారు. సో ఇలాగ ఓం తత్సత్ అనేది స్టార్టింగ్ లోపల, మధ్య లోపల, చివరి లోపల ఒక వైటీడీ చేసినప్పుడు అంటారు. ఆ వైటీడీ సాత్వికమై ఉండాలి. అర్థగానంలో అడగండి. ఆప్తిమ తత్తు మధ్యలో అంటే ఎప్పుడు వస్తుంది? ఇంకా తత్తు దాకా రాలేదు, మనం తత్తు దాకా రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఓము తత్తు సత్తు వరకు వచ్చింది మీకు. ఓకేనా? ఓం మనం ఓకేనా? ఇప్పుడు మీరు ఇది నేను చెప్పింది అర్థమైందా లేదా? ఫస్ట్ ఒకసారి చెప్పండి. దీన్ని మనం గనక సాత్విక కర్మలతో చేయడం ఏదైతే ఉందో అలా చేయడం ద్వారా మనం మోక్ష మార్గానికి దగ్గరైతాం. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ప్రతిదీ ఓంతో ప్రారంభం చేయాలా? ప్రతి సత్కర్మ ఓంతో ప్రారంభం చేయాలా? యజ్ఞము, తపస్సు, దానం, సాత్విక కర్మల్ని ఓంతో ప్రారంభించాలి. సత్కర్మలు యజ్ఞము, తపస్సు, దానము ఓంతో ప్రారంభించాలి. కరెక్ట్. మధ్యలో తత్తు, చివరికి సత్తు. రైట్. అది ఎలాగ తత్వసత్ ఇంకా తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఓంకారం గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఓంకారం ఏదైతే ఉందో, నువ్వు ఏ పని ప్రారంభించినా కూడా దాన్ని ముందు ఓంకారంతో జాయిన్ చేసేసాయి. మనకు ఇంటికి ఒక ప్యాకెట్, ఇంటికి ఒక ఐటమ్ తెప్పించుకున్నాం మనం.
ఐటమ్ కి పైన కవర్ పెడతామా లేకపోతే అట్లాగే వచ్చేస్తుందా? ఒక కవరు, ఒక లేబుల్, అవసరమైతే లోపల ప్యాకింగ్ మెటీరియల్ కూడా పెడతామా లేదా? ఎస్ఆర్ నో? ఎవడన్నా అమెజాన్ నుంచి అలా ఓం పెట్టడం వల్ల కర్మ ఎంత అద్భుతంగా అవుతుంది తెలుసా? అప్పుడు ఎలా అయిపోతుందంటే మనం చేసేటటువంటి పని నిర్విఘ్నంగా అవుతుంది. చెప్పండి ఎవరన్నా, ఓంతో ఒక పని ప్రారంభిస్తే ఏమవుతుంది? దీనికి మన గురువు గారు అయినటువంటి జ్ఞానేశ్వరు ఆయన ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడో నేను చూసి చదువుతాను, ఒకసారి అందరూ వినండి. బుక్ ఉన్న వాళ్ళు చూసి చదవండి. 359వ లైన్ ఇది, 522వ పేజీ. నేను చూసి చదువుతాను, ఒక్కసారి చెప్పండి జాగ్రత్తగా. ఇది ఓం చదవడం వల్ల ఏమైతుందో చెప్తున్నాను నేను. ఇది బట్టి కొట్టడం కంటే చదివి వినిపించడం బాగుంటుందని చదివి వినిపిస్తున్నాను. నేను జస్ట్ చూసి చదువుతున్నాను, అర్థం కాని వాళ్ళు అడగండి. అలా ఓంతోని చేయడం వల్ల ఏం జరుగుతుంది? అప్పుడు అంధకారాన్ని తెలుసుకోలేని దీపం లాగా, అరణ్యంలో మనపుతోట పాటే ఉండేటటువంటి బలవంతుడైన బంధువులాగా. ఈ రెండు మాటలు అర్థమైనాయా లేదా చెప్పండి ఫస్ట్. అంధకారాన్ని తెలుసుకోలేని దీపం లాగా అన్నాడు. అంధకారాన్ని తెలుసుకోలేని దీపం లాగా అంటే మీనింగ్ ఏంటంటే, నువ్వు దీపం తీసుకొని వస్తే అంధకారం పారిపోతుంది. దీపం అనుకుంటుంది, అరే నేను చీకటి చూద్దాం అనుకున్నానే చూడలేదు అని. అదే విధంగా నువ్వు చేసే కర్మలో విఘ్నాలు ఉండవు. నువ్వు చేసే కర్మలో విఘ్నాలు ఉండవు. అదే విధంగా అరణ్యంలో వెళ్తున్నప్పుడు బలవంతమైనటువంటి బంధువు నీతో ఉన్నాడు అనుకో, కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? అర్థమైందా? 2 లైన్లు బాధ చదివేనా? అర్థమైందా? అందరికీ అర్థం కావాలని అడగండి ఒకసారి. సో ఓంకారం అనేటటువంటిది ఉచ్చారణ అని రాసుకున్నాం. ఏంటమ్మా? దీపంకి ఇంకా అసలు చీకటి గురించి దీపానికి అంధకారం గురించి తెలిసే ఛాన్సే లేదు కదా సార్. కరెక్ట్, అదే అంటారు. కాబట్టి అలాగా ఏంటమ్మా రెండవ ఎగ్జాంపుల్లో ఏమైంది? మనం అడవిలోకి వెళ్ళాం. అడవిలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? మనతో ఒక మంచి బలవంతుడైనటువంటి బంధువు ఉన్నాడు అనుకోండి. అడవిలోకి వెళ్ళాం, కష్టాలు ఉంటాయని వెళ్ళాం, పని చేయడానికి వెళ్తుంటే మన వెంట ఒక బలవంతుడైన బంధువు ఉంటే మీరు భయపడతారా? లేదు. అదే విధంగా ఓంకారం అనేటటువంటిది నీకు ఆ బలవంతమైనటువంటి బలవంతుడైనటువంటి బంధువు. ఆ ఓంకారం అనేటటువంటిది నీ చేతిలో ఉన్న దీపము. ఒక పనిని ఓంకారం ద్వారా ప్రారంభించు. ఇంత బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుందండి? ఇంత వివరంగా మనం తెలుసుకుంటున్నాం. ఒక్కసారి మీకు నిజంగా చెప్తున్నా, మీరు దేవుడికి గనక కృతజ్ఞతలు నాకు వదిలేయండి. నన్ను మీరు అందరూ కలిసి ఉద్ధరిస్తున్నారు కాబట్టి అది వదిలేయండి. కానీ మీరు కనీసం ఒకరినొకరు ఉద్ధరించుకోండి. ఇంత బ్యూటిఫుల్ పాయింట్ ప్రపంచంలో ఇంకా మీరు ఎక్కడా తెలుసుకోలేరు. ఎన్ని వందల సార్లు చదవండి, మీరు మీనింగ్ చూస్తే మీకు ఇది అర్థం కాదు. మీరు చేసేటటువంటి పనిని, సాత్విక పనిని ఓంకారంతో తగిలించారు అంటే ఇక ఆటోమేటిక్ గా మీకు ఇంకా అయిపోయింది. ఎలా అంటే, మీరు ధర్మబద్ధంగా దొరికినటువంటి డబ్బుతో ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో ఉన్నటువంటివన్నీ కూడా దేవతలకు అర్పించాలి. ఆ దేవతలకు అర్పించాలని చెప్పేసి మంచి బ్రాహ్మణులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు, హడావిడి బ్రాహ్మణులను కాకుండా. దాంట్లోంచి మంచిగా అగ్నికి ఆహుతి చేశారు, ఓంకారం చదివారు. ఇంకేం కావాలి? అర్థమైందా అండి? ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే. మీరు ఇప్పట్లో వాళ్ళు చదువుతా ఉంటే అసలు మంత్రమే అర్థమే కావడం లేదు. అవునమ్మా, అందుకోసమే నేనేమంటానంటే మీకు అర్థమైనవే చదవండి. ఇప్పుడు ఆదిత్య హృదయం ఎందుకు అంత కష్టపడి నేను చెప్తున్నాను, ఈ విష్ణు సహస్రనామం ఎందుకు అంత డీటెయిల్ గా చెప్తున్నాము. 37 శ్లోకాలు కాలేదు, మనకు 45 వారాలు అయిపోయింది. భగవద్గీత 17వ అధ్యాయము ఒక్క వారంలో చెప్పేవాడిని నేను, ఒక్క రోజులో, గంటలో చెప్పేవాడిని. అలాంటిది ఇప్పుడు ఇది 8వ వారం. అర్థం చేసుకోవాలి. మీకు కూడా ఆ నేర్చుకోవాలనే తపన లేకపోతే నేర్చుకోరు. ఇంకెంతసేపు అలా అజ్ఞానంలో కొట్టుకుపోతారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. సో వీళ్ళు ఎంత స్టేజ్కి వెళ్తారంటే, ఈ యజ్ఞం చేసే వాళ్ళు ఇంత పవిత్రంగా ధర్మంగా సంపాదించుకున్నటువంటి డబ్బు, పవిత్రమైనటువంటి సత్కర్మ, వీడితోని హంగు, వాడికి చూపెట్టుకుందాం, వీడికి చూపెట్టుకుందాం, ఫోటోలు దిగడం ఏమీ లేవు. ప్రశాంతంగా చేస్తూ, నిర్మలంగా చేస్తూ, దేవతలకు మాత్రమే అర్పించాలి ఇదంతా అనే దాంతో పవిత్రమైన బ్రాహ్మణులను తీసుకొచ్చారు. పవిత్రమైన అగ్ని కంటే దేవుడికి ఇచ్చినట్టు ఏది అయినా అగ్నిలో వేస్తే దేవతలకు వెళ్తుంది డైరెక్ట్. అది మనం ఇంతకుముందు తెలుసుకున్నదే. ఇలాంటి వాళ్ళు ఎంత గొప్పగా అయిపోతారంటే, వీళ్ళు అద్భుతమైనటువంటి నియమాలు పాటిస్తారు. అన్నాలలో వాటిలో మంచి నియమంగా పాటిస్తారు. ఫ్యామిలీని పెద్దగా ఇంకా పట్టించుకోరు. ఫ్యామిలీ నుంచి వైరాగ్యం వచ్చేస్తుంది. వాళ్ళకు దొరికినటువంటివన్నీ
అసలు ఆలోచించకుండా దానం చేస్తారు. అవసరమైన వాళ్ళు దొరికారు అంటే దానం చేసేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ ప్రణవ ఉచ్చారణ ఏదైతే ఉందో అది మన జీవితాన్ని చాలా మారుస్తుందయ్యా. ఒకసారి ఓంకారంతో ఒక పనిని గనక మొదలెడితే మంచి జనాలు దొరికితే చాలా మంచిది. నువ్వు ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా, ఇప్పుడు ఉదాహరణకి మనం ఏం చేస్తాము, ఈ మనకు ఫ్లైట్ నడిపిస్తాం, ఏరోప్లేన్ ఉంటుంది. ఏరోప్లేన్ నడిపించినప్పుడు స్టార్టింగ్ లోపల దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక వ్యాన్ వెళ్తుంది. ఎవరైనా అందరూ చూసే ఉంటారు కదా. ముందు అది కొద్దిగా దీన్ని రైట్ టర్న్ తీసి లెఫ్ట్ టర్న్ తీసి ఇట్లా దాన్ని ఒక డైరెక్షన్ లో తీసుకెళ్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఫ్లైట్ ఏరోప్లేన్ అయితే చూసారు కదా అందరూ. ఆ ఏరోప్లేన్ స్టార్టింగ్ లోపల ఎలా అయితే వాళ్ళు హలో, వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుంది. సో దాన్ని కొద్దిగా గుంజి దాన్ని మళ్ళీ లైన్ లో పెట్టాక అప్పుడు అది ఫ్లైట్ వెళ్ళిపోతుంది. చిన్న వ్యాను, కానీ అది ఎంత పెద్ద విమానాన్ని లాగుతోంది. అది ఓంకారం అన్నమాట. అదే విధంగా పడవలు ఉంటాయి. పడవలు స్టార్టింగ్ లోపల నీళ్ళలోకి తోయడం చాలా కష్టం. దాన్ని ఏం చేస్తారు, అందుకని ఒకటి చిన్న హలో, ఎవరు అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు చూసుకోండి. సో ఇవి ఉంటాయి అనమాట, బోట్స్ ఉంటాయి. వాటితో కొద్దిగా నెట్టగానే అప్పుడు అవి చక్కగా వెళ్ళిపోతాయి. అప్పుడు నీళ్ళలోకి వెళ్ళాక ఆటోమేటిక్ గా వెళ్తాయి. సో ఈ ఓంకారం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మన పనిని సులువు చేస్తుంది. ఓంకారం అనేటటువంటిది నీ పని నిర్విఘ్నంగా జరిగేలాగా చేస్తుంది. ఇక్కడ దాకా అర్థం కాని వాళ్ళు అడగండి. ఇప్పుడు ఓంకారం యొక్క గొప్పతనం అర్థం కాని వాళ్ళు అడగండి. ఓంకారం అనే దాని అర్థము, ఓంకారం అనే దాని ఇది తెలియని వాళ్ళు ఎవరన్నా అడగండి. ఓంకారం అంటే అద్భుతం. ఓంకారం అంటే ఏంటి? వేదం యొక్క చిన్న రూపమే ఓంకారము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆ ఉ మా. మన ఈ ఉన్నాయి కదా ఈ 3 భాగాలు మన శరీరంలో, స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము. అదే ఇవాళ, రేపు, నిన్న, అదే త్రిపురాలు, అదే భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమానము, అదే ఓంకారము. ఆ ఉ మా, అంత గొప్పది. అసలు వేదాలలో ఓం భూహు, ఓం భువహ, ఓం సువహ 3 ఉన్నాయి. పురాణాలలో ఓం భూహు, ఓం భువహ, ఓం సువహ, ఓం మహహ, ఓం జరహ, ఓం తపహ, ఓం సత్యం అని 7 ఉన్నాయి. కానీ వేదాలలో 3 ఉన్నాయి. కాబట్టి ఆ 3 వేదాల రూపమయ్యా ఓంకారము. ఈ ఓంకారము నువ్వు చేసే ఆ పడవ అనేది, పెద్ద పడవ అనేది నీ కర్మ. పెద్ద విమానం అనేటటువంటిది నువ్వు చేసినటువంటి వైటిడి, సాత్వికమైనటువంటి వైటిడి. ఎవడన్నా విమానంని రాజసంగా గాని తామసంగా గాని నడిపిస్తే ఏమవుతుందండి? గాలిలోనే పడాక్. సాత్వికంగా అంతే డైరెక్ట్ గా పైకి తీసుకెళ్తాడు, పైకే తీసుకెళ్లిపోతాడు. సో వాడు ఒకడు అంటాడు అన్నమాట, అరే ఈ విమానము బాగా పైకి వెళ్తుందిరా, ఇది ఇంకా ఎంత పైకి వెళ్తుంది, ఇంకెంత పైకి వెళ్తే స్వర్గానికి వెళ్తారు జనాలు అంటాడు. అంటే అది పైకి వెళ్ళక్కర్లే, కింద పడితే చాలు, అందులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక జోక్ ఉందన్నమాట. అట్లాగా సో దాన్ని సాత్వికంగా, సో అది విమానం అనేది సాత్వికం అనుకోండి. ఆ విమానాన్ని కొద్దిగా దారిలో పెట్టడానికి ఒక చిన్న చేయడానికి ఒక చిన్న వెహికల్ తీసుకొస్తారు. ఆ వెహికల్ ఏం చేస్తుంది, అది మెల్లగా దీన్ని సరైన లైన్ లో పెడుతుంది. పెట్టిన తర్వాత అప్పుడు విమానం టేక్ ఆఫ్ చేస్తుంది. సో కాబట్టి ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది ఓంకారము. ఆ స్టార్టింగ్ పాయింట్ ఓంకారము. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్తున్నాడు. ఓంకారంతో నువ్వు ప్రారంభించావు అంటే ఇంకా అది అయిపోయినట్టు. ఇక తర్వాత సులువుగా వెళ్ళిపోతుంది ఆ పని, ఏ విఘ్నము ఉండదు. దీపం పట్టుకొని అంధకారం ఎక్కడుంది, చీకటి ఎక్కడుందని వెతుకుతూ వెళ్తోందిరా. ఎక్కడ దొరుకుతుంది చీకటి నీకు? ఎక్కడ దొరకదు. కాబట్టి అది అంత గొప్పది. ఎప్పుడైతే ఈ కర్మలు బాధేస్తున్నాను అని తెలిసిందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తత్ అనే శబ్దంతో భగవంతుడికి ఫలితాన్ని అర్పించేస్తారు. ఇప్పుడు శ్రీనివాస్ స్టూడెంట్స్ అందరూ గోల చేస్తారు, సార్ మేము చేస్తున్న పనికి దేడు దిమాక్ గురువు ఉన్నావు నువ్వు, దేవుడికి ఎందుకు ఇయ్యాలా? ఉన్నదంతా దేవుడికి ఇచ్చేస్తామా? నా కర్మఫలం దేవుడికి పోవాలని కోరుకుంటామా? బాధేస్తుంది కదా, కొద్దిగా బాధేస్తుంది కదా, నన్ను తిట్టాలనిపిస్తుంది కదా. వేయట్లేదండి, బాగా భగవంతుడికి సమర్పిస్తాం సార్. భగవంతుడికి సమర్పించడం అంటే కృష్ణార్పణం, రామార్పణం కాదు. ఇక్కడ తత్ అంటారు. తత్ అంటే ఏంటి? ఇదం తత్, ఇదం తత్. ఇదం అంటే ఈ జగత్తంతా ఇదం. తత్ అంటే ఏంటి? కనిపించినటువంటి అవ్యక్తంలో ఉన్నటువంటి భగవంతుడు. తత్ అనేది మాత్రమే సత్యం. ఇదం అనేది సత్యం కాదు. ఆ తత్కి నువ్వు సమర్పిస్తావు. పరబ్రహ్మ ఎక్కడున్నాడు? అక్కడెక్కడో ఉన్నాడు దూరంగా. ఆయనని నువ్వు తత్ అంటే అప్పుడు ఆయన కనిపిస్తాడు అనమాట నీకు. ఆయనకు సమర్పించావు. ఓంతోని పని ప్రారంభించావు. తత్ అనే దాంతో ఏం చేస్తున్నావు అంటే, తత్ అంటే అది అని మీనింగ్. అదికి సమర్పించేస్తున్నావు. తత్ అని ఓం అన్న పరబ్రహ్మనే, తత్ అన్న పరబ్రహ్మనే, సత్ అన్న పరబ్రహ్మనే. ఓం తత్సత్ అంటే పరబ్రహ్మ. ఈ పేరు లేకపోతే పరబ్రహ్మను ఎలా పిలవాలో తెలియలేదు మనకు మొదట్లో అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు
మన హిరణ్య గర్భుడు వీళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు దేవుని నేను ఎట్లా పిలుచుకోవాలరా దేవుడా అంటే అప్పుడు వేదంలోంచి ఓం తత్సత్ అనేటటువంటి పదాలు వస్తే అది బ్రహ్మదేవుడు నేర్చుకొని బ్రాహ్మిన్స్ అందరికి నేర్పించి యజ్ఞాలు చేయండి అయ్యా దీంతో అన్నాడు. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తా, ఏం కాదు. ఒకసారి చెప్తారు. ఓంతో పనిని ప్రారంభించి అదే నేను ఇప్పుడు అన్నది. దీనికంటే ముందు దేవుణ్ణి ఎలా పిలియాలో తెలియక కంగారు పడుతుంటే వేదాల్లో నుంచి ఓం తత్సత్ అని తీసుకొని దాన్ని బ్రాహ్మణులకు ఇచ్చి యాగం ద్వారా దీన్ని అందరికీ తెలియచేయండి. యాగం ద్వారా యాగం కాదు, యజ్ఞము. యజ్ఞం అంటే వైటిడి. యజ్ఞము, తపస్సు, దానం మూడింటికి కలిపి యజ్ఞం అనండి టెంపరీగా. ఓకేనా? అంటే మనం చేసే ప్రతి సత్కర్మ వైటిడి. మనము చేసేటటువంటి ప్రతి మంచి పని కూడా వైటిడినే. ఆ వైటిడిలో ఓంతోని స్టార్టింగ్ లో ప్రారంభిస్తాం. ప్రారంభించినప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ ఎవరన్నా ఇప్పుడు నాది రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉంది, బాగా బరువు ఉంది. ఒక్కొక్కసారి అది నేను 200 కిలోలు, నేనేమో 80 కిలోలే, అది 220 కిలోలు. దాన్ని గుంజాలంటే కష్టం. ఎవడన్నా ఫ్రెండ్ వచ్చి కొద్దిగా తోస్తాడు. ఆ తర్వాత నేను ఎక్కి నడిపించుకుంటూ వెళ్తా. ఆ ఫ్రెండ్ వచ్చి తోసాడు కదా, అతని పేరు ఓంకారం. ఈ బండిని నేను నడిపిస్తున్నాను కదా, అది ఆ బండిని సాత్విక కర్మ అంటారు. ఆ నడిపించేవాడిని నేనున్నాను కదా, నేను బండి మీద ముందుకెళ్తున్నా. ఓంకారం ఏమో నా ఫ్రెండ్ బండిని కొద్దిగా తోశాడు. ఆ బండినేమో సత్కర్మ అంటాము. నేనేమో పని చేస్తున్నటువంటి వాడిని చేస్తూ ఓం వచ్చింది, అయిపోయింది, పని వెళ్తున్నప్పుడు ఏం చేశాను, ఇప్పుడు నా డెస్టినేషన్కి వచ్చేసా. డెస్టినేషన్కి వచ్చిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ తత్ అని చెప్పేసి దేవుడికి సమర్పిస్తున్నా. ఈ ఫలితం అంతా కూడా థ్యాంక్ యూ దేవుడా, ఇవాళ నన్ను ఇంటి దగ్గర దింపావని చెప్పి తత్కు సమర్పించా. అంటే ఇక నాకేంటంటే ఆ తత్ అనేటటువంటి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, నేను చేసిన ఫలితాలన్నీ ఆయనకే వెళ్ళిపోని, నాకొక్కటి కూడా నాకు అనుభవించడానికి ఏమీ మిగలకుండా ఉండని. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. నాకు అనుభవించడానికి ఏమొద్దు. నా మమ. నమమ అంటే ఏంది? నమః అని అంటుంటాం. నా మమ, నాది కాదు అని. మీరు రోజు నమ అంటే ఏంది? నాది కాదు అని అర్థం. అది తెలియకుండా ఏం చేస్తున్నారు మీరు? నమ అంటే నాకు పుణ్యం వస్తుంది. ఏమొస్తుందని? చాలా పుణ్యం వస్తుంది, వదిన, మంచిగా ఉంటది. ఏంటంటే చాలా మంచిది ఇది, మొగోళ్ళకు చాలా మంచిది ఇది, నీకు రియల్ ఎస్టేట్ లో మస్తు పైసలు సంపాదిస్తావు. అదే ఓం నమమ అంటే. నమమ అంటే ఇవి నావి కావు అని చెప్పేసి చెప్తూ అన్ని సమస్త కర్మల నుంచి మనని మనం వేరు చేసుకొని ఆ భగవంతుడికి ఈ ఫలితాలను చేస్తున్నాము. ఓం అనే దాని ద్వారా ఉచ్చరిస్తున్నాము, తత్ అనే దాని ద్వారా సమర్పిస్తున్నాము. చెప్పండి 2 మాటలు ఎవరైనా. ఓం అనే సమర్పిస్తున్నాము. అందరూ పెన్ను పేపర్ అని దొరుకుతాయి. పెన్ అని పేపర్ అని మీరు స్టేషనరీ షాప్కి వెళ్తే వాళ్ళని అడగండి, ఒక పెన్ను ఒక నోట్బుక్ ఇ అన్నా అని అనండి. మీకు తెలియదు పెన్ అండ్ పేపర్ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఏమంటే పెన్ను పేపర్ ఇ అన్నా అనండి. వాడే మీకు ఒక పెన్ అని ఒకటి ఇస్తాడు. ఇట్లా పెన్ అని ఇలా రాసుకునేది ఉంటది. పేపర్ అని ఉంటది, వైట్ కలరు, బ్లూ కలరు, రెడ్ కలరు, బ్లాక్ కలర్ లో ఉంటాయి పేపర్స్. కరెక్టేనా? బ్లాక్ కలర్ లో ఉన్న పేపర్స్ బాగా మనం బ్లాక్ ఇంక్ తోని బ్లాక్ కలర్ పేపర్ మీద రాసుకోవాలి. కరెక్టేనా? సో ఇక్కడ క్లియర్ గా రాసుకోండి. ఓంకారము ఉచ్చరిస్తాను, తత్తుతోని సమర్పిస్తాను. ఓం నమ శివాయ అనిట అందులో వేస్తాం అన్నమాట. వేసేసిన తర్వాత సమర్పించాను దేవుడికి. తత్ అన్నమాట. అది ఆ నమమ అన్నప్పుడు ఏదైతే ఉన్నదో ఆ నమమ అనేటటువంటిది తత్ శబ్దానికి సమానం. సో నువ్వు ఇది దేవుడికి వెళ్ళిపోని, ఇవన్నీ దేవుడికి వెళ్ళిపోని. ఓం శివాయ నమః. మీరు ఇంకోటి చూసినట్టయితే ఏ దేవుడికైనా ఓం పెడతారు. మీరు ఇప్పుడు చూసినట్టయితే కొంతమంది వైష్ణవులు ఉంటారు. వైష్ణవులు ఎట్లా ఉంటారంటే, శివుడి భక్తుల్ని చూసారంటే వాళ్ళని డైరెక్ట్ గా స్వర్గానికి పంపిస్తారు, కొట్టి స్వర్గానికి పంపిస్తారు. వాళ్ళు అంత ఘోరంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు అసలు ఓం అనేటటువంటిది ఇటు విష్ణుమూర్తికి అంటాము, అటు శివుడికి అంటాము, ఇటు అమ్మవారికి అంటాము, అటు గణపతికి అంటాము, ఇటు సూర్యుడికి అంటాము, అందరికీ అంటాం. దేవుణ్ణి ఏ రూపంలో కొలిచినా సరే ఓం అనేది తప్పనిసరిగా ఉచ్చరించాలి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః అనుకుంటూ ఎలా అంటాం మనం? ఓం ప్రకృతై నమః, వికృతై నమః. సో ఇవన్నీ కూడా ఏమిటంటే మనకు ఓం అనేటటువంటిది ప్రతి నామంకు ముందు చదివితే చేసేటటువంటి పని నిర్విఘ్నంగా వెళ్తుంది. చేసేటటువంటి ఓం అంటే దైవంతో సమానం సార్. ఓమే దైవంతో సమానం. అవును. సో కాబట్టి ఆ ఓం అనే దాంతో పనిని ప్రారంభించాలి. ప్రారంభించిన తర్వాత ఏం చేయాలి? దీన్ని తత్ అని చెప్పనాలి. తత్ అంటే ఏంటంటే ఈ ఫలితం అంతా కూడా నేను అర్పించేశాను.
అయిపోయింది కదా, చక్కగా అర్పించామా లేదా? ఇప్పుడు అర్పించడం వల్ల ఏమైపోతుందంటే ఆ పనుల లోపల పనులకు బ్రహ్మతత్వం వస్తుంది. బ్రహ్మతత్వం, బ్రహ్మత్వం అంటే ఏంటి అంటే అమృతత్వం, గొప్పతనము. బ్రహ్మత్వం అంటే పరమత్వం, గొప్పతనము దానికి సంతరించుకుంటుంది. నువ్వు చేసినటువంటి పనిని దాన్ని ఏమంటారంటే అప్పుడు ప్రశస్త్య కర్మ అంటారు. ఏమంటారండి? ప్రశస్త్య కర్మ, గొప్ప కర్మ అంటారు. బ్రహ్మత్వం వస్తుంది దానికి, అంటే బ్రహ్మ రూపంగా మారిపోయింది. ప్రశస్తం అంటే గొప్పది, ప్రశస్తి ఉన్నటువంటి గొప్ప కర్మగా మారిపోతుంది. ఎప్పుడైతే ఓం అని తత్ అని అన్నావో అప్పుడు అయిపోయింది, అది బ్రహ్మ కర్మలాగా మారిపోయింది. కానీ ఇంకా అయిపోయిందా? ఇప్పుడు మరి దీంతో కార్యం పూర్తయిపోయిందా? పనిని నేను ఉచ్చరించాను, భగవంతుడికి అర్పించాను, కానీ ఇంకా నేను మిగిలి ఉన్నాను కదా. ఉదాహరణకి ఒక నీరుంది, ఇక్కడి నుంచి నేను తీసుకొచ్చి అందులో చక్కెర వేసిన. నీరు చక్కెర వేరు వేరు చేయలేము, ఒప్పుకుంటా. కానీ నీళ్ళలో చక్కెర తత్వం ఉందా లేదా? అలా ఉప్పు వేసినా, విషం వేసినా, ఏదేసినా, అమృతం వేసినా, ఏదేసినా ఆ నీళ్ళకు ఆ రుచి వచ్చింది. అంటే ఇంకా ఏమైంది? ఓం అయిపోయింది, తత్ అయిపోయింది. ఆ రెండింటిని విడదీయగలమా చెప్పండి? ఇప్పుడు నీళ్ళని చక్కెరని విడదీయగలుగుతామా? సో ఓమో తత్తు అయిపోయిందంటే నీ ఫలితము భగవంతుడికి చేరుకుంది. కానీ ఇంకా ఏమైపోయిందంటే నేను భగవంతుడు అనేటటువంటి భావన మిగిలిపోయింది. దీనిని ద్వైతం అంటారు. అంటే నేను ఈ భగవంతుడు అనేటటువంటి భావన మిగిలిపోయింది. నేను ఉచ్చరించాను ఓం అని, నా పని సులువుగా అయింది, వచ్చిన ఫలితాన్ని దేవుడికి ఇచ్చాను, ఆయనకిచ్చాను, నేను ఆయనకిచ్చాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? నేను ఆయన, నేను భగవంతుడు ఆయన. అప్పుడు ఆయన ఏమంటాడంటే శ్రీకృష్ణ భగవానుడు, అర్జున చాలా గొప్ప స్థితి ఇది, నీరు చక్కెర కలిసినటువంటి స్థితి. కాకపోతే ఇంకా కూడా చక్కెర తత్వం ఏదైతే ఉన్నదో అది తెలిసిపోయింది, అది నీటితో ఇంకా వేరుగానే ఉన్నది. కాబట్టి దీన్ని సత్ అనేస్తే ఇవయ్యా అయిపోయింది. సత్ అన్నం అంటే ఇది పూర్తిగా బ్రహ్మదేవుడితో వెళ్ళిపోతుంది, బ్రహ్మత్వము పూర్తిగా అయిపోతుంది. అసలు నువ్వు కూడా మిగలవు, ఇంకా నువ్వు కూడా మిగలవు. ఓంకారం మంచిదే, తత్కారం మంచిదే. తత్ని తత్కారం అంటారు. ఓంతో అనేదాన్ని ఓంకారము, తత్తో అనేదాన్ని తత్కారం. ఈ రెండు చాలా గొప్పవి, బ్రహ్మ స్వరూపంగా అయిపోయాయి. వీటిని ప్రశస్త కర్మలను అంటారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇదే పదము మనకు జ్ఞానేశ్వర్ కూడా ఇదే పదం చూపించాడు, ప్రశస్త కర్మలు అనేది. మనకు భగవద్గీతలో అదే ఉంది, జ్ఞానేశ్వర్ కూడా అదే పదం వాడాడు. కానీ ఈ ప్రశస్త కర్మలు ఎప్పుడైతే అయినాయో అప్పుడు సత్ అనేసేస్తే సరిపోతుంది. సత్ అంటే ఏంటి? సత్ అంటే మంగళకరము, శాశ్వతము. మంగళకరము, శాశ్వతము, చాలా గొప్పదయ్యా సత్ అనేటటువంటిది. చాలా గొప్పది. ఈ సత్ అనేది తెలిస్తే చాలుగా. ఈ సత్ అనేటటువంటి ప్రయోగం వచ్చింది అంటే భగవంతుడితోనే ఐక్యం అయిపోతాయి. ఇంకా నీకేమి సంబంధం ఉండదుగా, నీకు అసలు సంబంధం ఉండదుగా. అప్పుడు నీకు పరబ్రహ్మ కనిపిస్తాడు అని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా కష్టమైన పని ఇది, కొద్దిగా ఒక 5 నిమిషాలు శ్రద్ధ పెట్టండి, మిమ్మల్ని వదిలేస్తా. కావాలంటే మళ్ళీ వచ్చేవారని చెప్పమని చెప్తా, కానీ జాగ్రత్తగా వినండి. ఇది మోక్షం, ఇది భగవంతుడు. ఇది జ్ఞానం. కర్మ, భక్తి, రాజమార్గాలు ఇవన్నీ కూడా జ్ఞానంలోకి తీసుకెళ్ళాయి. మనకు జ్ఞానము మనకు మోక్షంలోకి తీసుకెళ్ళింది. ఇది మనం ఎప్పుడు తెలుసుకున్నటువంటి మెథడ్. కర్మ తెలియకుండానే మోక్షంలోకి మారిపోయింది. ఎప్పుడైతే ఓం తత్సత్ అన్నావో నువ్వు చేసినటువంటి కర్మ లోపల ఆటోమేటిక్ గా అది జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయి ఇక్కడ దాకా వచ్చింది. ఓం తత్ అన్నప్పుడు ఇక్కడ ఉంది, సత్ అన్నప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి ఇందులో కలిసిపోయింది. ఓం, ఇక్కడ ఓ అని రాస్తా నేను, ఇది టి అని రాస్తా, ఇది ఎస్ అని రాస్తా. ఓటిఎస్. ఓ అన్నప్పుడు నేను చేసే కర్మ, టి అంటే అది జ్ఞాన రూపంలో మారిపోవడం, సత్ అంటే మోక్ష రూపంలోకి వెళ్ళిపోవడం. అర్థమైందా లేదా? మొహమాటం లేకుండా అడగండి, మళ్ళీ మొత్తం చెప్తా నేను, ఎంత కావాలంటే అంత చెప్తా. ఓం తత్ సత్ అంటే చేసిన కర్మలన్నీ జ్ఞానంలో కలిసిపోవడమా, మోక్షంలో కలిసిపోవడం? సత్ అంటే మోక్షంలోకి వెళ్ళిపోవడం, భగవంతుడి రూపంకి వెళ్ళిపోవడం. భగవంతుడి రూపంకి వెళ్ళినప్పుడు మాత్రమే. సత్ అంటే ఏంటంటే, సత్ అంటే సత్యమైనది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా దీన్ని అసత్తు అంటారు. ఏమంటారు? అసత్.
అసత్తు. అసత్ అంటే ఏంటి? అసత్తు అంటే సత్తువ లేనిది. సత్తువ లేనిది అంటే ఉనికి లేనిది. రాసుకోండి, పెన్ను పేపర్ ఉన్నోళ్ళు నిజం రాసుకోండి. కానిది, నిజం కాదు. నిజం కానిది, సత్తువ లేనిది, ఉనికి లేనిది, స్థిరత్వము లేనిది. మీరు ఏ పదం వాడినా సరే, స్టేబుల్ గా లేనిది, స్థిరముగా లేనిది. ఓం అంటే సత్యం. అర్థంగా అసత్. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది జగత్తంతా అసత్తు. మనం తెలుసుకున్నాం కదా, నచత్వం నచాహం నచ అయం ప్రపంచ అని మనము ఎందులోపల తెలుసుకున్నాము? నిర్వాణ దశకంలో తెలుసుకున్నాము. నేను లేను, నువ్వు లేవు, ప్రపంచం కూడా లేదు. నేను లేను, నువ్వు లేవు, ప్రపంచం కూడా లేదు. అది ఆ సత్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన మాట తెలుసుకోవడమే సత్ అంటారు. నేను లేను, నువ్వు లేవు, ప్రపంచం లేదు, ఇదంతా కూడా పెద్ద కళ అని తెలుసుకోవడాన్ని సత్ అంటారు. కాబట్టి ఇప్పటి వరకు మనకు తెలుసుకున్నటువంటి ప్రశస్త కర్మలు అనేవైతే చెప్పుకున్నామో, ఈ ప్రశస్త కర్మలు భగవంతుడితోని ఏకరూపాన్ని సంతరించుకుంటాయి. భగవంతుడిలో ఐక్యమయ్యాక ఇప్పుడు నేనెక్కడున్నాను, లేకపోతే దేవుడు ఎక్కడున్నాడు? నేను ఒక నీటి బిందువుని తీసి సముద్రంలో వేశాను. సముద్రం ఇప్పుడు ఆ బిందువుని మనం వెనక్కి తీయలేము, బిందువు ఎక్కడుందో కూడా కనుక్కోలేము, ఆ బిందువు కూడా తెలియదు. అయిపోయింది, అది భగవంతుడిలో కలిసిపోయింది. అర్థమైందా అండి? ఓం అనేదేమో పని ప్రారంభంలో చేస్తాము, ఎందుకంటే నా పని నిర్విఘ్నంగా కావాలి. అంటే ఏదైనా కూడా ఫస్ట్ కర్మ మనం నారాయణీయం నేర్చుకున్నాం. మ్యూట్లో పెట్టుకోండి, అందరూ మ్యూట్లో పెట్టుకోండి. ఫస్ట్ నారాయణీయం నేర్చుకున్నాం. కొద్దిగా జాగ్రత్తగా. నా ముఖం కనిపిస్తుందా క్లియర్ గా? నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా? నేనేమంటున్నాను, నారాయణీయంలో మనం ఏం నేర్చుకున్నాము? ముందుగా ఆయన తన జర్నీ, తన ప్రయాణాన్ని కర్మతో ప్రారంభించాడు. కర్మ అంటే ఏంటి? ఒక ఫలితం కోరుకుంటూ ప్రారంభించాడు. ఏమని? దేవుడా నా రోగం తగ్గించు, దేవుడా నా రోగం తగ్గించు, దేవుడా నా రోగం తగ్గించుకుంటూ అని వెళ్ళాడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత భగవంతుడి లీలలన్నీ గుర్తించాడు. భగవంతుడితోనే దాదాపుగా ఐక్యమైపోయాడు. చివరికి ఆయనని ప్రత్యక్షంగా దర్శించగలిగాడు. అది 3వ స్టేజ్, అది సత్. ముందు చేసింది ఆయన ఓమే, మధ్య లోపల తత్. ఇవన్నీ భగవంతుడికి దేవుడా నువ్వు గొప్పోడివి, నీకే ఇచ్చేస్తున్నాను, నా వేదమంతా నీకే ఇచ్చేస్తున్నాను. సత్. ఆయన చివరికి భగవంతుడితోని ఐక్యమైపోయాడు, మోక్ష సాధన తెచ్చుకోగలిగాడు, ఎదురుగా దేవుణ్ణి చూడగలిగాడు. ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను మీకు. పోతన ఉన్నాడు. పోతన పనిని చక్కగా ఓంకారంతో ప్రారంభించాడు, దేవుడికి సమర్పించాడు. ఇంకా ఆయన ఏం జరిగిందనేది పట్టించుకోలేదు, అంటే సత్తులోకి వెళ్ళిపోయాడు. నీ ఇల్లు కొలగొట్టేస్తారు, నీ భార్య పిల్లల్ని చంపేస్తారు, చేసుకొని ఏం చేస్తామన్నాడు. ఈ బుక్ ని పబ్లిష్ చేయమంటే అర్రే పబ్లిష్ చేయరా, ఇంత కష్టపడి రాస్తే పబ్లిష్ చేయకపోతే ఎట్లా అని అన్నాడు ఆయన. లేకపోతే ఆయన పబ్లిష్ చేయగా భగవంతుడు ఇచ్చాను అనుకున్నాడు అంతే. సో భగవంతుడి పైన సర్వము వెళ్ళిపోయి భగవంతుడి రూపంలో ఐక్యమైపోవడాన్ని సత్ అంటారు. సత్ అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటిదంతా అసత్తు. అసత్తులోంచి సత్తులోకి వెళ్ళాలి. అసతోమా సద్గమయ అని ఎందుకంటారు? అసత్తులోంచి నువ్వు ఎప్పటికైనా సత్తులోకి వెళ్ళి తీరాల్సిందే. ఓం తత్ సత్ అన్నావు అంటే నువ్వు ఆ సత్యమైనటువంటి భగవంతుడిలోకి శాశ్వతంగా వెళ్ళిపోతావు అని అర్థం. అర్థం కాని వాళ్ళు అడగండి, మళ్ళీ 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 చెప్తారు ఇదే మాట. ఎన్నిసార్లు చెప్పుకుంటే అన్నిసార్లు సార్ సత్ అంటే ఉన్నది అని కూడా అంటారు కదా. సత్ అంటే ఉనికి, అది చెప్పే కదా ఆల్రెడీ నేను. ఉనికి అని చెప్పాను కదా. ఉనికి అంటే ఉన్నది. సత్ అంటే ఉనికి. ఉనికి అంటే ఉన్నదనే మీనింగ్. ఉనికి, స్థిరత్వము. ఉనికి దేనికి ఉంటుంది? ఉన్నదానికే ఉంటుంది. స్థిరత్వం దేనికి ఉంటుంది? ఉన్నదానికే ఉంటుంది. సత్ అనేది ఉన్నది, అసత్ అనే లేదు. అసత్ అంటే లేదు, సత్ అంటే ఉన్నది. ఏదైతే ఉన్నదో అదొక్క భగవంతుడే. ఇప్పుడు నువ్వు లేవు, నేను లేను, ప్రపంచం లేని, ఇదంతా కూడా అసత్. అసత్ కి సత్ కి ముందు తేడా తెలిసిందా లేదా చెప్పండి ఫస్ట్ నాకు. హలో, తెలియని వాళ్ళు అడగండి, ఇంకోసారి చెప్తాను. ఉన్నది లేదు, ఉన్నది లేదు, రెండు అంతే. ఎవరైనా లేనిదేదో చెప్పండి. సత్ అంటే ఏంటి సార్? అసత్ అంటే లేదు. సత్ అంటే సత్యము. సత్ అంటే సత్యము. సత్యం అంటే ఉంది. సత్ అంటే సత్యము. అసతోమా సద్గమయ. అసత్తు జగత్తు జాయతే గచ్చతే. ప్రపంచంలో వచ్చిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. జాయతే గచ్చతే ఇది జగత్. ఈ ప్రపంచంలో అన్ని వస్తూ పోతూ ఉంటాయి. జగత్ అని అంటారు. దిస్ ఇస్ నాట్ సాటిస్ఫై. దట్ ఈస్ ఇదంతా కూడా అసత్యం. నచత్వం నచాహం నచాయం ప్రపంచ. నువ్వు లేవు, నేను లేను, ప్రపంచం లేదు, ఇదంతా అసత్తు అని చెప్పారు.
అర్థమైందా లేదా? మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం ఈ విషయాన్ని. నువ్వు లేవు, నేను లేవు, ప్రపంచమే లేదు, ఇదంతా అసత్యం. ముత్యపు చిప్పలాగా సార్, ముత్యపు చిప్ప సూర్యుడి వెలుతురులో ఎలా వెలుగుతుందో దానికి ఉదాహరణ చెప్పారు కదా. అంతే అంతే. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? సత్తని ఎప్పుడైతే చెప్తామో అప్పటి వరకు కూడా మన కర్మలన్నీ దేవుడికి సమర్పించాము, ఇంకా కూడా నేను దేవుడికి సమర్పించాను అని ఉంది. నాకు నేను ఇప్పుడు శ్రీకృష్ణుడికి నైవేద్యము తనకు తనే పెట్టుకుంటే ఎట్లుంటది? శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి నువ్వో నేనో వెళ్ళి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణానికి మోక్షం ఇస్తానంటే ఎట్లుంటదండి? హలో, ఆయనే మోక్ష స్వరూపుడు, ఇంకా ఆయనకు మనం మోక్షం ఏమిస్తాం? 18వ అధ్యాయంలో అందుకే 18వ అధ్యాయంలో మోక్ష సన్యాసము అంటాడు. కష్టపడి సంపాదించిన మోక్షాన్ని సన్యాసించడం ఎందుకండి? ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ వచ్చే వారం నుంచి మోక్ష సన్యాసం తెలుసుకుంటాం. అంటే మనం హైయెస్ట్ లెవెల్ కి చేరుకున్నట్టు. ఇప్పటికైనా పాత వీడియోలు చూడని వాళ్ళు దయచేసి చూడండి. 1.5 year గా కష్టపడి 70 వారాలుగా తెలుసుకుంటున్నాము, చూడండి. ఏం చూడాలి? ఇక్కడ దాకా మన జర్నీ చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమైతే వచ్చే చాప్టర్ లోపల మోక్షం కూడా వదిలేసే స్టేజ్కి వచ్చేస్తాడు అర్జునుడు. ఎందుకంటే నేనే భగవంతుడునైనప్పుడు నేను మోక్షం తీసుకునేది ఏంటి ఇంకా? సో సత్ అనేది ఆ స్టేజ్ కు తీసుకెళ్తుంది. తత్ వరకు ఏమైంది? నేను పని చేశాను, ఈ పనిని నేను దేవుడికి ఇచ్చాను, దేవుడికి సమర్పించాను. సో ఇప్పుడు నేను దేవుడికి ఇచ్చాను, నేను వేరు దేవుడు వేరు, ద్వైత భావం అక్కడ ఉంది. ఎప్పుడైతే సత్ అని చెప్పేసి అంటామో అప్పుడు అది పూర్తి స్థాయిగా భగవంతుడి లోపల కలిసిపోతుంది. ఇది మొదటిది. ఇక మనకు భగవంతుడికి తేడా లేదు. సత్ అనడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందయ్యా, అది కూడా చెప్తాను విను అన్నాడు. మొదటి సత్ అర్థమైందా అండి అందరికి? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, అడగండి. సిగ్గుపడద్దు, సిగ్గుపడితే అర్థం కాదు, జీవితంలో అర్థం కాదు, అయిపోతుంది, అధ్యాయం కూడా పోతుంది. ఇంకా ఇంకా ఎప్పటికి అర్థం చేసుకుంటారు, ఎప్పటికి అజ్ఞానం పోగొట్టుకుంటారు. అడగండి, సిగ్గుపడద్దు. నేనేమో ఒకటే చెప్తున్నా, ఒక 2 తిట్లు తిన్నా సరే సిగ్గుపడద్దు. చిన్నప్పుడు సాళ్ళ దగ్గర దెబ్బలు తింటే దేవుడు ఉన్నాడు నాలోనే దేవుడు ఉన్నాడు అని మనకు అనిపించదు. ఆటోమేటిక్ గా అందులోకి వెళ్ళిపోతాం. ఇంకా మనం ఒకసారి అందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మనకు పెద్దగా తేడా తెలియదు. ఓం అనేటటువంటిది, తత్ అనేటటువంటిది ఏం చేస్తుంది? మన కర్మలకు బ్రహ్మరూపం ఇచ్చింది. కానీ ఈ బ్రహ్మరూపం ఇచ్చిందంతా కూడా పరిపక్వం అయిపోయి మనం కూడా భగవంతుడిలో కలిసిపోవడం, సంపూర్ణమైనటువంటి సత్ అనేటటువంటి రూపాన్ని సాధించడం, సంపూర్ణమైనటువంటి అంటే పూర్ణమైనటువంటి పురుషుల్లోకి మారిపోతాం మనం అందరం కూడా. ఏదైతే పురుష సూక్తంలో మొట్టమొదటి స్టేజ్ ఉందో ఆ స్టేజ్కి వెళ్ళిపోతాము. సత్ అనేటటువంటిది చాలా గొప్పదయ్యా. సత్ అనడం వల్ల ఏమైపోయింది తెలుసా? నువ్వు మోక్షాన్ని సాధించావు. ఓము తత్తు వరకు ఓకే, సత్ అనగానే నీకు మోక్షం కూడా వచ్చేసింది అంటున్నాడు. అంతవరకు అర్థమైందా కనీసం? ఓము అన్నప్పుడేమో పని ప్రారంభం, మంచిగా దేవుడా నా పని కరెక్ట్ గా. కానీ తత్ అన్నప్పుడు దేవుడా నా పని అయింది, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పి ఆయనకి సమర్పించడం, అర్పించడం. ఓం ఉచ్చరించడం, తత్ సమర్పించడం అయిపోయినాక సత్, దేవుడా ఇక నాకు మోక్షం ఇచ్చి, ఆ మూడోది సత్ అన్నమాట. అర్థమైందా? ఓకే. దీనికి ఇంకొక రకంగా ఏం చెప్తున్నాడు అంటే ప్రతి పని కూడా అమంగళకరమై ఉంటదయ్యా, ఎంత నువ్వు బాగన్నా చెయ్యు. ఇప్పుడు సత్ యొక్క ఉపయోగం ఇంకోటి కూడా చెప్తానయ్యా. కొన్నిసార్లు నువ్వు చాలా బాగా చేస్తావు, కానీ హ్యూమన్ బీయింగ్స్ తప్పు చేస్తారు. అందులో శ్రీనివాస్ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్ చిత్రగుప్తుడు బ్యాచ్. చిత్రగుప్తుడు అంటాడు, అరే ఎవరు వచ్చిందా ఇవాళ? శ్రీనివాస్ స్టూడెంట్స్ వచ్చిండు సార్ 100 మంది. అరే ఈరా నూనె లేసాయి అందరినీ, ఇవాళ బజ్జీలు చేసుకొని తిందాం. 5000 degrees టెంపరేచర్, బాగా కష్టాలు పెట్టారు ఆయన శ్రీనివాస్ ని. ఆయన చెప్పిన మాటలు వింటలేరు, ప్రవచనాలు వింటలేరు సరిగ్గా. దేవతలు ఉంటారు సార్, అది నిజమైతుందేమో మళ్ళా. మరి అందుకే సరిగ్గా వినండి. అయితే అందుకోసమే సరిగ్గా వినండి. సరిగ్గా విన్నోళ్ళకి ఏం కాదు సార్, అందుకని గబుక్కునే ఆన్సర్ చెప్పడానికి రావట్లేదు సార్. కన్సెషన్ ఇస్తారు సార్ మాకు. వీళ్ళు మంచి మాటలు మంచి దారిలో పెట్టే గురువు గారి వెనకాల నడిచారు కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోమంటారు సార్. స్టూడెంట్స్ అంటే భయపడి ఆయన దగ్గరకు కూడా రానిడు సార్ మమ్మల్ని చిత్రగుప్తుడు. డైరెక్ట్ పైన పంపించేస్తాడు. యముడు కూడా ఇచ్చి పెడతాడు మాకు. వండర్ఫుల్. ఇంకొక 5 నిమిషాలలో అయిపోతుంది, కొద్దిగా జాగ్రత్తగా వినండి. సో ఓం తత్సత్ లోపల సత్ ఏమో ఒకటేమో మోక్షం ఇస్తుందని చెప్పి తెలుసుకున్నాం, లేదా సద్రూపంలోకి మనం వెళ్ళిపోతాం. అప్పటి వరకు అసత్ రూపంలో ఉన్నటువంటి మన కర్మలన్నీ కూడా సత్ రూపంలోకి వెళ్ళిపోతాయి.
ఇప్పుడు సత్తుని ఇంకొక రకంగా కూడా చెప్తానయ్యా, కొన్నిసార్లు నువ్వు ఎంత బాగా చేసినా ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఎంతో బాగా చేస్తావు, ఎవడో చిన్నగా కాలుతో తనడమో లేదా నీ కాలే పక్కోడికి తగలడమో ఏదో జరుగుతుంది. రథం లోపల రథం బాగా వెళ్తుంది, చిన్నగా టైర్ ఏదో ప్రాబ్లం వచ్చింది, టైర్ పంక్చర్ అయింది, కొద్దిసేపు ఇట్లా ఊగుతుంది కదా. అలాగా ప్రాబ్లం ఇది తప్పదు. నువ్వు నీ కార్ ఎట్టయితే నీకు అప్పుడప్పుడు ఆగిపోతుందో, నీ శరీరంలో ఒక్కొక్కసారి కొద్దిగా వెళ్తుంటే చేయి పట్టేసి అని అంటాం. కొంతమంది ఏ ఏ ఏ అంటారు, అది అనాలని లేదు, సౌండ్ ఇంపార్టెంట్ కాదు అక్కడ, ఆ నొప్పి ఇంపార్టెంట్. సో ఇట్లా జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బాధపడుతుంటారు. కర్మలు సత్కర్మలే, నువ్వు చేస్తున్న కర్మలు ఏం తప్పు కాదు, మంచి కర్మలు చేస్తున్నావు. కాకపోతే దురదృష్టం ఏంటంటే 100% యాక్యురేట్ గా చేయలేవు. ఇది మన కోసం చెప్తున్నాడు, శ్రీనివాస్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాడు. యాక్యురేట్ గా చేయలేవు. అప్పుడు ఈ ఓం తత్సత్ వాడేవయ్యా, అదే ఆటోమేటిక్ గా దాన్ని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై అయిపోతాయి అని అనేస్తాం. ఇప్పుడు బాగుందా? సొల్యూషన్ బాగుందా ఇప్పుడు? హలో, తప్పు ఇది. సో ఇప్పుడు సో అది గుర్తుపెట్టుకుంటే ఈజీగా అనుకునేసేయచ్చు సార్. కరెక్ట్. ఒక్కొక్కసారి మనం చేసే పనులలో అనుకోకుండా అమంగళకరాలు కూడా ఏమన్నా ఉంటే ఆ అమంగళకరాలు కూడా పోతాయి. సో చెడు కర్మలు కూడా మంచి కర్మలు అవుతాయి. మంచి కర్మలలో దోషాలు ఉంటే అవి కూడా పోతాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి ప్లీజ్. మంచి కర్మలలో చిన్న దోషాలు ఏమైనా ఉంటే అవి ఎగిరిపోతాయి. పొరపాటున చెడ్డ కర్మలు ఏమన్నా కలిసినా ఆ చెడ్డ కర్మలు కూడా వెళ్ళిపోతాయి సత్ అని వాడితే. ఈ 2 పాయింట్స్ అర్థమైనాయా? మళ్ళా చెప్పాలన్నా? మంచి కర్మల్లో చిన్న దోషాలు తొలగిపోతాయి. ఏమైనా చెడు కర్మలు ఉన్నా అవి తొలగిపోతాయి. చెడ్డ కర్మలు మంచి కర్మలుగా మారిపోతాయి. చెడ్డ కర్మలు ఏమో మంచి కర్మలుగా మారిపోతాయి. దోషాలుంటే దోషాలు నివృత్తి అయిపోతాయి, దోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు పరశువేది ఉంది, ఆయన ఏమంటాడు? ప్రభు మేరే ఆవగన చిత్నాధరో. దీనికి ఆధారంగానే సూరదాస్ ఆ పాట పాడాడు. ప్రభు మేరే ఆవగన చిత్నాధరో సముదర్శి ప్రభు నామ తిహారో చాహతో పార్ కరో చాహో తో పార్ కరో ప్రభు మేరే ఆవగన చిత్నాధరో. కళ్ళు లేని సూరదాసు భగవంతుని ప్రార్థిస్తున్నాడు, నేను చేస్తున్న తప్పులు క్షమించవయ్యా, నేను చేస్తున్న తప్పులు క్షమించు. నువ్వు సమదర్శివి, మంచి వ్యక్తివి, నువ్వు మా తప్పులు గుర్తిస్తే ఎట్లనయ్యా? నీకు వీలైతే నన్ను గట్టెక్కించు, అంతేగాని నా తప్పుల్ని పట్టుకుంటావా? అందుకే దేవుడు ఏమన్నాడంటే, అయ్యో నువ్వు చెయ్యి, తప్పు చెయ్యి, ఈ తప్పు చెయ్యకు. అవునా కదా? అర్థమైందా? మళ్ళా చెప్పాలా? హలో, అర్థమైంది సార్. అంటే నా తప్పుల్ని నువ్వు గుర్తించకు దేవుడా, నా తప్పులు అస్సలు నువ్వు గుర్తించకు, నా తప్పులు అస్సలు నువ్వు గుర్తించకు, నా తప్పుల్ని నువ్వు అస్సలు గుర్తించకు. ఎంత అంటే అసలు భగవంతుని ఎలా ప్రార్థిస్తున్నాడు. ఎవరు పాపం కళ్ళు లేవు ఆయనకు అసలు ఏముందండి చెప్పండి అసలు? ఆయనకు అసలు పాపం తప్పుల ఇది అవసరం ఉందా ఆయనకి? కానీ ఆయన అంటున్నాడు నాది. అందుకోసమే ఈ ఓం తత్సత్ ఎందుకు వచ్చారంటే దేవుడు మనల్ని ఉద్ధరించడానికి. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటే, నీకు లాస్ట్ ఛాన్స్ అయ్యా, కన్సెషన్ ఇస్తున్నాను, నాకు లాస్ట్ ఛాన్స్ కన్సెషన్ ఇస్తున్నాను. నీకెందుకు? एक लोहा पूजा में राखत एक गर्भाधिक परो सो दुविधा पारस नहीं देखत कंचन करत करो प्रभु मेरे आवगन चितना धरो. ఒక లోహం ఉన్నది, అదేమైంది? ఒక దగ్గరనేమో పూజలో పెట్టుకున్నాం మనం లోహంతోని, ఇంకో దగ్గర చూస్తేనేమో వాడు మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఉంది. పరశువేదిని తీసుకొస్తే ఇది మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఉన్నది, లేకపోతే ఇది పూజలో ఉన్నది అని అనుకోదు, రెండింటిని బంగారం చేసేస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అదే విధంగా భగవంతుడా నేను చేసిన తప్పులు కూడా నువ్వు గుర్తించకు. సత్ అనేటటువంటి పదం ద్వారా నువ్వు అది గుర్తిస్తావు.
एक नदिया एक नाल कहावत, मैल नीर भरो, जब मिलके दो एक बरन भये, सुरसरी नाम परो, प्रभु मेरे అవగుణ చిత్నాథరో. ఒక నది వెళ్తుంది, ఒక మోరి వెళ్తుంది. ఒక చోట నుంచి ఏమో మంచిగా కొండల్లోంచి బ్యూటిఫుల్ నీళ్లు వస్తున్నాయి. ఈ బ్యూటిఫుల్ నీళ్ళన్నీ కూడా నదిలో కలుస్తున్నాయి. మోరీలు కూడా వచ్చి నీళ్ళలో కలుస్తున్నాయి. అక్కడ వచ్చి నది వచ్చి కలవద్దు నువ్వు స్టాప్ కలవద్దు నాలో అని అన్నారా? అందు అలా అందు. ఎందుకోసమని? ఎక్ మాయా ఎక్ బ్రహ్మా కహావత్, ఎక్ మాయా ఎక్ బ్రహ్మ కహావత్. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఇది. ఒక సైడ్ చూస్తే మాయ, మరొక సైడ్ చూస్తే పరబ్రహ్మ. सुरश्याम जगरो अब की बेर मुझे पार उतारो, नहीं पन जात तेरी, प्रभु मेरे అవగుణ చిత్నాధరో. ఒక మాయ, ఒక బ్రహ్మ, ఒక సూర్యుడు, ఒకటి శ్యాముడు, వీళ్ళందరూ పోరాడతారు అని చెప్పేసి ఒక సామెత ఉన్నది కదయ్యా. ఈసారి నన్ను దాటించు, ఇక నేను ఇంకా దాటలేను, ఇక ఈ కష్టాల నుంచి నేను దాటలేను, ఈసారి నన్ను దాటించు. ఈ మాయ ఉంది, ఈ మాయ ఈ బ్రహ్మ రెండు ఒక దాంట్లోంచి వచ్చినవే. సత్యం లేనిదే అసత్యం రాదు. కాబట్టి నన్ను ఈ ఒక్కసారికి అసత్యంలోంచి దాటించు, ఈ ఒక్కసారి నన్ను అసత్యంలోంచి దాటించు. ప్రభు మేరే అవగుణ చిత్నాధరో, समुदर्शी प्रभु नाम तिहारो, चाहो तो पार करो, चाहो तो पार करो. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది. అసత్యం నుంచి నన్ను సత్యం వైపుకు నడిపించు భగవంతుడా, అసత్యం నుంచి నన్ను సత్యం వైపుకు నడిపించు భగవంతుడా. నేను తప్పులు చేస్తుండొచ్చు, ఎన్ని చేస్తుండొచ్చు, కానీ నాకు సరైనటువంటి శ్రద్ధ ఉన్నది భగవంతుడా. నేను తప్పు చేస్తున్నాను, కానీ ఇప్పటి నుంచి వీలైనంత కరెక్ట్ చేసుకుంటా. ఈ ఒక్కసారి నన్ను అసత్యం నుంచి సత్యానికి నన్ను తీసుకెళ్ళు భగవంతుడా. అలా అది చేసిన వాళ్ళు ఇంకా సత్తు, ఈ సత్తు గనక చదివితే అన్ని రకాల వస్తాయి. ఇక ఆటోమేటిక్ గా మనం భగవంతుడి లోపల కలిసిపోతాం. ఇక మనకు వేరే ప్రాబ్లమ్సే ఉండవు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు దీనిపైననే ఉంచు, నీ ధ్యాస అంతా కూడా అర్జున దీనిపైననే ఉంచు. ఈ నామాన్ని వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దుర్మార్గులు అయిపోతారు, వాళ్ళు పాపాత్ములు అయిపోతారు. వాళ్ళు ఎన్ని కోట్ల అశ్వమేధ యాగాలు చేయని, ఎన్ని యజ్ఞాలు చేయని, ఎన్ని యాగాలు చేయని, ఎన్ని దానాలు చేయని, ఎన్ని వేలాది కర్మలు తపశ్చర్య చేయని, ఏమి లాభం లేదు. మంచిగా నువ్వు ఒక నీటి జలాశయం పెట్టావు, అందులోపల పక్కనే సముద్రం నీళ్ళని వచ్చి కలిసిపోతే ఆ జలాశయం ఎట్లా వృధా అవుతుందో ఈ అసత్తు పనులన్నీ కూడా అలా వృధా అయిపోతాయి. వర్షం ఏమో చక్కగా పంటల్లో పడాలి, అది పోయి రాళ్ళ మీద పడిస్తే లాభం ఏముంది? అడవి దాచిన వెన్నె ఏం లాభం? నువ్వేంది భస్మం లోపల మంచిగా బూడిద ఉన్నది, అందులోపల ఆహుతులు ఇస్తావా? ఇవ్వం కదా. ఆ విధంగా వీళ్ళు ఎట్లా ఉన్నారు, పోయి ఒకడు ఏం చేశాడంటే నీడని పోయి కౌగులించుకుంటున్నాడట. ఆ విధంగా అసత్కర్మలు ఎప్పటికీ చెయ్యకు, సత్కర్మల కోసమే కావాలి. భగవంతుణ్ణి ఉద్దేశించి చేసేటటువంటి ప్రతి కర్మ కూడా చాలా గొప్పది. ఈ కర్మ ఆచరణ వల్ల ఏమవుతుందో తెలుసా? నువ్వు ఈ లోకంలో సంతోషంగా ఉండడమే కాకుండా పై లోకాలకు కూడా వెళ్తావు. ఈ లోకంలో నువ్వు చేసినటువంటి పనులన్నీ కూడా ఆలోచిస్తావు. ఈ లోకంలో పనుల సుఖాలు అవి కూడా తీరుతాయి నీకు. పై లోకంలో కూడా నీకు సుఖం ఉంటుందయ్యా అర్జున, గుర్తుంచుకో. ఈ అసత్ జనాలు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ పాటించని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అడ్డగోలు పారాయణలు, అడ్డగోలు ఇవి చేసి ఓం తత్సత్ మీనింగ్ తెలుసుకోకుండా చేసేటటువంటి పనులు, తప్పులు ఎన్నో చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఏంటంటే ఇహలోకంలో సుఖం పక్కన పెట్టు, పరలోకంలో సుఖం పక్కన పెట్టి ఏది రాదు, రెండు పోయినా ఇది రెండుకి చెడ్డ రేవడి అయిపోతారు. కాబట్టి ఈ బ్రహ్మ నామం పైన శ్రద్ధ పెట్టకుండా, బ్రహ్మార్పణం చేయకుండా ఏ కర్మ చేసినా కూడా అవి ఇహలోక పరలోకాల లోపల ఎటువంటి ఆనందాలు కూడా అందవయ్యా వాళ్ళకి. నన్ను నమ్ము అని చెప్పేసి చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అర్థమైందా? జై శ్రీకృష్ణ సార్.
అర్థం ఏంటి సార్? నామాన్ని తలిచే బదులు ఓం ఓం తత్సత్ అంటే ఇంత తత్సత్ మీనింగ్ ఉందనుకోలేదు సార్. అది కంట నుండి నీరు వస్తుంది. సార్ ఓం తత్సత్ అని ఈ దైవ నామాన్ని తలిచే బదులు అది తలచమంటారంట సార్. మనం ఏదైనా పని చేసినప్పుడు లాస్ట్ లో కృష్ణార్పణం చెప్పినట్లు ఓం తత్సత్ అనాలి కదా. అంటే వైటిడి ఏదైతే ఉంటుందో వైటిడి పని ప్రారంభంలో ఓం అని, తర్వాత మధ్య లోపల తత్ అంటే పని అయిపోయిన తర్వాత తత్ అని, పూర్తి స్థాయికి వెళ్ళిపోయినాక ఇక సత్, నాకు ఏ కర్మల ఫలితం వద్దో అని దేవుడు కనిపించేయడం ఓం తత్సత్. ఇది జనరల్ గా యజ్ఞాలకు వాటికి ఎక్కువ వాడతారు. లేదా ఇప్పుడు మన భగవద్గీత పారాయణం ఉంది, దానికి కూడా ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున ఇవంతా చదువుతారు. మీరు చదివే వేదాలన్నీ ఓం తత్సతే. అందుకే నేను ఏమంటానంటే అడ్డగోలుగా అన్ని నేర్చుకొని నానా కష్టాలు పడకుండా సరైనటువంటివి నేర్చుకొని భావం తెలుసుకొని చెయ్యండి, భగవంతుడికి చాలా తొందరగా చేరుకుంటారు అని చెప్పి చెప్తున్నా. కళ్ళలోంచి నీళ్లు రావాల్సినటువంటి ఇది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. ఇప్పుడు అర్థమైంది సార్, కింద ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీత అది ఎందుకు అంటారో ఇన్ని రోజులు తెలియలేదు సార్. మామూలుగా పైన శ్లోకాల మీనింగ్లు తెలిసిన ఇవాళ క్లారిటీ బాగా వచ్చింది సార్. కృష్ణ సార్, లాస్ట్ చాలా వీక్ క్వశ్చన్ బాగుంది అడిగాను, సార్. ఇవాళ చెప్తానన్నారు కదా. అంటే అది ఓం ప్రకృతి అట్లా లక్ష్మీ అష్టోత్తరం అవి ఉంటాయి కదా సార్. ఓం అనేది మనము అంటే ఆడవాళ్ళు చెప్పచ్చా? అంటే శ్రీనే చెప్పాలా? నేను ఓం లక్ష కూడా సార్లు చెప్పాను ఓం అనేది ఆడవాళ్ళు కూడా అనొచ్చు. ఇది మధ్యలో వచ్చినటువంటి తప్పు మాటలు. ఏవైతే ఓం అనేది కాకుండా శ్రీ అని ఇప్పుడు మీరు చెప్పిందో, శ్రీ అనేది కూడా ఓంకారంకు సమానమే, కానీ ఓం అని శుభ్రంగా చెప్పవచ్చు ఆడవాళ్ళు. ఓం అనేది శుభ్రంగా చెప్పవచ్చు. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, మీరు చక్కగా చేయండి, చక్కగా ఓంకారంతో చేయొచ్చు మీరు. జై శ్రీకృష్ణ. ఇది మధ్య లోపల కొన్ని ఆచార వ్యవహారాలు ఏమయ్యాయంటే, ఆడవాళ్ళు సహజంగా కొద్దిగా వీక్ గా ఉంటారు కాబట్టి పాపం వాళ్ళు అన్ని చేయలేరు కాబట్టి ఇంటి పనులు అవి ఇవి అన్ని చేసి ఇట్లంతా చూసుకొని బాధ్యతలు ఎక్కువ ఉండే. పూర్వకాలంలో ఆడవాళ్ళు పనిచేసే వాళ్ళట. సో అందువల్ల ఏమయ్యేదంటే వాళ్ళకి టైం ఉండేది కాదు. అందుకోసం వాళ్ళు ఇప్పుడు మనకేమైంది, వాషింగ్ మెషిన్ ఉండే, పనమ్మాయి వస్తుంది. ఇప్పుడైనా ఆడవాళ్లే కదా సార్ పని చేసేది. ఓకే సరే. అయితే సో అట్లాగా అందుకోసం అని చెప్పేసి ఏంటంటే ఆ రోజుల్లో ఎక్కువ పనులు మగవాళ్ళకు వచ్చేవి, మిగతా పనులన్నీ ఆడవాళ్ళు సపోర్టింగ్ యాక్టివిటీస్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు అది కాదన్నమాట. జై శ్రీకృష్ణ. అందరూ అనవచ్చు ఓంకారం తప్పక. ఇంకే ప్రశ్న లేనట్టేనా? జై శ్రీకృష్ణ సార్. మనం ఇప్పుడు విష్ణు సహస్రనామం గాని ఒక శ్లోకంది చేస్తాం కదా సార్. అది చేసిన తర్వాత కూడా లాస్ట్ కు ఓం తత్సత్ అనుకోవచ్చా సార్? తప్పక అనుకోవచ్చు. కానీ ఒకటే గుర్తుంచుకోండి, ఎందుకంటే కోరికలు లేకుండా చేయండి. సాత్విక కర్మలకు మాత్రమే. నా కొడుకు సీట్ రావాలి, నా కూతురుకు పెళ్లి కావాలి, మా ఆయనకి ఇంకో పెళ్లి కావాలి, మనం ఏది భగవంతుడికి సమర్పించుకోవాలనుకుంటే ఇప్పుడు రుద్రం గాని ఏది పారాయణ శ్రీ సూక్తం గాని ఏది చదివినా లాస్ట్ కు ఇలా చదువుకోవచ్చు కదా, ఓం తత్సత్ అనుకోవచ్చు. తప్పక చదవచ్చు. తప్పక చదువుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు అనొచ్చు కదా. కోరిక అంటే సర్వే జన సుఖినో భవంతు, ఓం లోక సమస్త సుఖినో భవంతు. వేరే వాళ్ళ సుఖం కోరేది అది మన కోరికలో రాదు. ఏదైనా అది కోరిక కిందికి రాదు. అది లోకా సహమస్త సుఖినోభవంతో అంటే అది కోరిక కిందికి రాదు. నేను ఏంటంటే కోరిక అంటే ఏంటంటే ప్రత్యేకమైన కోరికలు. ఈవెన్ ఇప్పుడు పిల్లల కోసం కోరుకున్నా కూడా తప్పు కాదు, మనం కోరుకుంటాం. కానీ నేనేమంటున్నానంటే తాహతుకు మించి కోరుకోవడం. నాకు కారులో సీట్ కావాలి, విండోలో సీట్ కావాలి, రైల్లో సీట్ కావాలి, నా కొడుకు మంచి కావాలి, పక్కోడు కొడుకు నాశనం అయిపోవాలి, ఇవన్నీ కూడా కోరికలు మంచి కోరికలు కాదన్నమాట. కాబట్టి పవిత్రమైన కోరికలు ఫలితాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా కోరుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే పేరెంట్స్ గా కోరుకోకుండా ఉండలేం కదా. కోరుకోండి. ఒకప్పుడు ఉన్నాయి సార్ కోరికలు, ఇప్పుడు కోరికలు లేవు సార్. మీ క్లాసులు విన్నాక ఒకప్పుడు చాలా ఉన్నాయి కోరికలు నాకు. అప్పుడు వినలే కదా మీరు, కోరికలు అయిపోయినాయి. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు మన స్టూడెంట్స్ లో చాలా మంది పాపం 70 అయిపోయింది, 70 పైన అయిపోయింది, 71. అవునా? ఓకే. ఇప్పుడు మన గ్రూప్ లోపల పాపం జస్ట్ 55-60 ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా కోరికలు చాలా ఉన్నాయి. మీరు ఇట్లాంటి ఎట్లాగా? జై శ్రీకృష్ణ. చెప్పండి. సర్వం శ్రీకృష్ణార్పణం అన్నా ఒక్కటే అవుతుంది కదా. మీరు ఏదన్నా అనండి, ఏదైనా కర్మని కోరిక లేకుండా చేయండి చాలు ప్రస్తుతానికి.
భగవంతుడు ఓం తత్సత్ అనేటటువంటిది అది గొప్ప విషయాలు అని చెప్పి చెప్పాడు. జనరల్ గా మనము అన్ని చోట్ల ఓం తత్సత్ అనము, కృష్ణార్పణమస్తు అంటాము. అసలు ఫలితం గురించి ఆలోచించకుండా చేస్తాం. నిష్కామంగా చేయడము, బాధ్యతగా చేయడము ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఓం తత్సత్ అనేది ఎట్లా అంటే కొద్దిగా పెద్ద పెద్ద కార్యాలకు వాటికి వీటికి అది ఓం తత్సత్ అనేది యజ్ఞ యాగాలు వాటికి వీటికి పెద్ద పెద్ద దానాలకు కూడా మీకు ఓం తత్సత్ అనిపిస్తారు. ఇప్పుడు మీరు ఆవు దానాలు అవి ఇస్తారు కదా, అప్పుడు ఓం తత్సత్ అనిపిస్తారు. భూదానాలు ఉంటాయి, భూదానాలకు కూడా ఓం తత్సత్ అనిపిస్తారు. అలాగా ఓం తత్సత్ అనిపించడం అనేటటువంటిది సహజమే. కానీ ప్రతిదానికి నేను ఇప్పుడు అన్నం పొద్దున చేసి చలో ఓం తత్సత్ అన్నం అట్లా కాదు. వీలైనంత వరకు పెద్ద పెద్ద కర్మలకు అంటారు. మీరు అనకపోయినా బ్రాహ్మిన్స్ మీతో అనిపిస్తారు. అందుకే కదా బ్రహ్మదేవుడు వేదాలలో ఉన్న విషయాలని బ్రాహ్మణులకు చెప్పి యజ్ఞ రూపంలో చేయండి అని చెప్పి చెప్పాడని మనం తెలుసుకున్నాం. ఓం తత్సత్ కి ఇవాళ మనం తెలుసుకున్నటువంటి వివరణ అత్యంత ఉన్నతమైనటువంటి వివరణ. 3-4 పుస్తకాలలోంచి సేకరించిన విషయాలు నేను మీకు చెప్పడం జరిగింది, మన ఎక్స్పీరియన్స్ ద్వారా, మన సొంత ఉదాహరణల ద్వారా. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉన్నాయా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్, మీరు చెప్పినట్టు ఇట్లా మంచిగా పారాయణ వివరణ ఆచరణ అని ఎవ్వరు చెప్పట్లేదు సార్. అందుకు మన తెలుగు రాష్ట్రాల్లో జనాలంతా ఏది నేర్చుకోవడము, సాంస్క్రిట్ శ్లోకాలు ఏవో ఒకటి, ప్లస్ పారాయణాలు, గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకోవడాలు, చీరలు కొనుక్కోవడాలు, యూనిఫామ్ డ్రెస్ అని చెప్పి వీటి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. ఎవ్వరు చూడు, ఈవెన్ భగవద్గీతను కూడా పారాయణం 1,00,000 మంది 1,00,00,000 మంది తోటి పారాయణం అందరూ ప్రతి ఒక్కరు ఇవే చేస్తున్నారు. ఇది ఏమంటారు, ఇది ఒక ట్రెండ్, ఫ్యాషన్ లాగా అనిపిస్తుంది. ఇది ఇంకా ఫ్యాషన్ అయిపోయింది. అందులో వీళ్ళలో చాలా మందిలో భక్తి ప్రాధాన్యత లేకుండా అయిపోయింది కదా, అది మెయిన్. ఇప్పుడు 100 మంది పారాయణ చేస్తుంటే మనం అలా ప్రశాంతంగా ఉండి చేయలేము. అడావిడి ఉంటుంది. పక్కోడు ఏం చేశాడు, ఎక్కడ దాకా చదివాడు, నేను ఎలా చేశాను, మధ్యలో మొబైల్ ఫోన్ వస్తుంది, వదినా అని చెప్పి అనుకోవడము, ఏ మెసేజ్లు చూసుకోవడం. చాలా మంది చాలా గలీజ్గా చేస్తున్నారు. నేను ఒక పారాయణానికి వెళ్ళడం జరిగింది, అప్పటి నుంచి ఇక మానేశాను పారాయణ. అవును సార్, నేను కూడా అట్లనే అటెండ్ చేసి మానేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇన్ని చేసుకుంటా అది ఎక్కడ భక్తి కనిపిస్తుంది? నాకైతే ఏం కనిపించలేదు. కనిపించదు. అది కాక హంగు ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి. మీరు చూసుకున్నట్లయితే అలంకరణకు హంగుకి ఎంతైతే టైం పెడతారో అంత టైం భక్తికి పెట్టరు. ఇప్పుడు నేనేమంటానంటే భక్తి అనేటటువంటిది ఎలా ఉండాలి, గుండె లోతుల్లోంచి రావాలి, కళ్ళలోంచి నీళ్లు రావాలి. సూరదాస్ ఏమడిగాడు? నేను ఇంకొకటే మాట చెప్తున్నా. ఇప్పుడు పేరు తెచ్చుకోవడం గురించి నాకు ఒక మాట వచ్చింది కదా, నాకు చెప్పండి, పోతన అసలు బుక్ పబ్లిష్ కూడా కాలేదు తెలుసా? పబ్లిష్ గాని బుక్ కోసము రాజుకు అంకితమయ్యా అంటే ఇవ్వలేదు ఆయన. జస్ట్ ఇమాజిన్ చేయండి, అదొక్కటి మన జీవితాన్ని మార్చడానికి ఈ ఉదాహరణ సరిపోదా? ఆయన ఏమన్నాడు, నేను ఈ బుక్ అని నాది కాదయ్యా, ఇది దేవుడి బుక్, నేను ఎట్లా ఇస్తాను? నీ ఫ్యామిలీని కొడుతున్నారయ్యా, మన బ్రాహ్మిన్స్ అందరినీ చచ్చట్టుగా చావబాతున్నారు, ఎందుకయ్యా బ్రాహ్మణాలు అందరు నాశనం అయిపోయేలాగా చేస్తున్నావు? నేనేం చెయ్యను బాబా, నాకేం తెలుసు, భగవంతే ఇచ్చా అంటాడు. నీ ఇల్లు కూలగొడతాడా? ఆయన ఇచ్చా, నేను ఆయన కోసం ఇంతకు ముందు ఇచ్చావు కదా బుక్స్, ఇప్పుడు ఎందుకు ఇవ్వవు ఆయనకి అంకితం? ఇంతకు ముందు పుస్తకాలు రాసినవి నిజమే, ఇప్పుడు ఇది భగవంతుడు రాయమని అన్నాడు, ఆయనకి ఇచ్చా. నేను కొద్దిగా నాగయ్యని నేను ఇమిటేట్ చేయడానికి ట్రై చేసా, మీరు ఎవరు గుర్తించి నవ్వలేదు. కొద్దిగా మిమిక్రీ, అప్పుడప్పుడు కొద్దిగా మిమిక్రీ చేస్తా, మీరేమో గుర్తిస్తలేరు. దాని బదులు నేను శోభన్ బాబులో చేయాలంటే, బాబా ఇది నేను నా కోసం రాసింది అనుకుంటున్నావా? కాదు, దేవుడి కోసం రాసింది కాబట్టి దేవుడే వచ్చేయాలి, తీసుకోవాలి, అంతే. అంతవరకు పద. ఏమిటో వంకాయ కూర ఎక్కడ ఉంది? పద, కమాన్ ఇవాళ వంకాయ కూర వద్దు, ఏమొద్దు, హోటల్కి వెళ్ళిపోదాం, పద. ఇదే మాట. ఏంటి శోభన్ బాబు మీరు చేసింది? ఎన్టీఆర్ డైలాగ్ లో చెప్పండి సార్. ఇది నన్ను అడిగితే సిగ్గేస్తుంది, అడగకపోతే చెప్తా కానీ ఈసారి చెప్తాను. సో ఆ విధంగా మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనకు ఆ పద్ధతి మనకు సరిగా వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా భగవంతుడితో కనెక్ట్ అవుతాం. నన్ను నమ్మండి, ఆయన పోతన ఎంత సింపుల్ గా ఉన్నాడు లైఫ్. ఆయన పోతనగా అనుకున్న విషయాలు ఇవాళ బ్లాక్ హోల్ లో ఈ మధ్య 10 ఏళ్ల కింద అనుకున్నారు. మీరు చూసుకోండి కావాలంటే గూగుల్లో. పోతన చెప్పింది ఇవాళ గూగుల్ ఈ 10 ఏళ్ల కింద అనుకున్నారు బ్లాక్ హోల్ గురించి. మరి పోతన అప్పుడే ఎలా చెప్పాడు? లోకంబులు, లోకస్తులు, లోకేశులు, తెగినతుంది నలోకంబ ఎలా చెప్పాడు? అది నేను ఏమంటున్నానంటే, వెన్ యూ టర్న్ ఇన్వర్డ్,
అప్పుడు మీకు భగవంతుడు కనిపిస్తాడు లోపల. ఆనందం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. బయట ఉన్న ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టవు. మెల్లమెల్లగా పరిణతి వస్తూ ఉంటుంది. మందేసుకుంటే ఏదైతే చేంజ్ వస్తుందో అటువంటి చేంజ్ వస్తుంది. హంగులకు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. తప్పనను హిందూ మతం కోసం అందరూ కలిసి ఒక దగ్గర పారాయణం ఇవన్నీ చేస్తారు. కానీ అది ఏమైతుందంటే హంగులకు ఆర్భాటాలకు వేరే వాళ్ళ దగ్గర గొప్ప చూపించుకోవడానికి వీటికి ఉపయోగిస్తున్నారు. అప్పుడు ఏమైపోతుందంటే అది ఎక్కడ పనికి రాకుండా అయిపోతుంది. అందులో ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు కదా పారాయణాలు. దానికి ఒక టీచర్లు, మళ్ళా దానికి టీచర్లు అట. మళ్ళా వాళ్ళని గురువులు అనిపించుకుంటారు, గురు దక్షిణలు తీసుకుంటారు. డబ్బు నీళ్ళలాగా పారుతుంటుంది. ఏమంటాం? వీళ్ళందరినీ ఏం చేస్తే ఇవి ఏం అనలేము. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హిందూ ధర్మాన్ని ఏం అనలేము కాబట్టి నోరు మూసుకుని నోరుకోవడమే అంతే. జై శ్రీకృష్ణ. ఇవాళ అందరికి అర్థమైనట్టేనా? బాగా అర్థమైంది సార్. వండర్ఫుల్. నా అదృష్టవశాత్తు 17వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఇది ఇంకా నాకు అన్ఎండింగ్ అనిపించింది. ఒక స్టేజ్ వచ్చేసరికి నాకు తలకాయ నొప్పి వచ్చేసింది. ఇది అర్థం చేసుకుంటారా లేదా, 17వ అధ్యాయం ఇక నా జీవితం అంతా ఇదే చెప్పాలా అని భయపడ్డాను. అట్లీస్ట్ అందరూ అర్థం చాలా చేసుకున్నారు బాగుంది 17వ అధ్యాయం. రేపు వింటే బాగా మెదుడికి చెప్తాది. మన రేపు వినాలా అది నేను అనేది అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ మొత్తం 17వ అధ్యాయం మొత్తం కంబైన్డ్ గా వినండి. ఇప్పుడు మీరు 1.5x లోపల స్పీడ్ గా పెట్టుకొని వినండి. ఎందుకంటే అన్నిటిలో రిపీట్ అయినవి చాలా ఉంటాయి. నా 1.5 వద్దు సార్, 1.25 పెట్టుకుంటే నీట్ గా వినబడుతుంది. 1.25 నేను పెట్టుకునేది. అది చక్కగా వినండి. 7 ఎపిసోడ్స్ అంతే కదా. ఇది 17వ అధ్యాయం, 7 ఇది 8వ అనుకుంటా, 8వ భాగము 9వ భాగము. చక్కగా వినండి, ఎంత బాగా అర్థమవుతుందో చూడండి. అప్పుడు ముందు ఈ 16, 17, 18 అధ్యాయాలకు ఎందుకు ఇంత సమయాన్ని కేటాయిస్తున్నాం మనం? 18వ అధ్యాయం 3 నెలలు పడుతుంది మనకు అవడానికి. ఎప్పుడైనా చెప్పాను నేను 18వ అధ్యాయం 2 వారాల్లో 2 భాగాలలో చెప్పేశాను. ఇప్పుడు 2 లేదా 3 మాక్సిమం. ఈసారి కనీసం 15-20 వారాలు పడుతుంది ఒక్క 18వ అధ్యాయమే. సో కాబట్టి గుర్తుంచుకోండి, చాలా జ్ఞానం ఉంది 16, 17, 18 అధ్యాయాలు. అపెండిక్స్ చాప్టర్స్, అనుబంధ అధ్యాయాలు, కలశ అధ్యాయాలు. థ్యాంక్స్ మరొకసారి అందరికీ కూడా. 18వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఎలాంటి స్టేజ్కి వెళ్ళాలంటే, దేవుడా నేనే మోక్ష స్వరూపుడు, ఇంకా నాకు మళ్ళా నువ్వు మోక్షం ఇచ్చేదేంటి? భగవంతుడిలో ఐక్యం అయిపోయిన తర్వాత మోక్షాన్ని కూడా సన్యాసం చేసే స్థాయికి వెళ్తాం. వద్దు అని చెప్పేసి బాణాలు పడేసినటువంటి అర్జునుడు ఈ యుద్ధమే వద్దు అని మోక్షదారిలో వెళ్లి తన బాధ్యతను తను నిర్వహించాడు. పడేసిన గాంధీవాన్ని మళ్ళీ లేపి యుద్ధానికి బయలుదేరాడు. అది గుర్తుంచుకున్నట్లయితే మనందరికీ కూడా జీవితంలో సరైనటువంటి మార్పు వస్తుంది. ఏ యుద్ధాన్నైనా కూడా మనం సరిగా చేసుకోగలుగుతాం. ఇంకేం ప్రశ్న లేకపోతే ముగించుకుందాం. అందరూ కూడా ఆలోచన ద్వారా అద్భుతమైనటువంటి ఈ అధ్యాయాన్ని మరిన్ని సార్లు అర్థం చేసుకుని విని పాటిస్తారని, జీవితంలో ఆచరిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. భగవంతుడి యొక్క అనంతమైనటువంటి లక్షణాలలో మరిన్ని కొత్తవి తెలుసుకుని పాతవి కొన్ని మనము మళ్ళీ పునశ్చరణ చేసుకుందాం. సో అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.